సో ప్రస్తుతం బైరి నరేష్ గారు ఉన్నారు. నమస్కారం అండి. సరే, ఎలా ఉన్నారు? ఏమనొచ్చు? జై శ్రీరామ్ అనొచ్చా, ఇంకేమన్నా అనొచ్చా? పెట్టారు కదా, సరిపోయింది కదా. జై శ్రీరామ్ అంటే అనండి, హ్యాపీ, ఆల్ ది బెస్ట్. జై శ్రీరామ్, ఆల్ ది బెస్ట్. జై శ్రీరామ్ అన్నారా? ఎందుకు అంటే దేవుడు దయ్యం లేదు అని నువ్వు నేను జై శ్రీరామ్ అంట. దేవుడు దయ్యం లేరని నేను అనాలా? నేను అనలేను. నేను కూడా అనలేను అనొచ్చు కదా. ఓ, ఎందుకు అయితే అంటే లైక్ అది నార్మల్ గా వచ్చేదే కదా. ఇప్పుడు పిఎం మోదీ లాంటి వాళ్ళే వెళ్ళి అక్కడ దండం పెట్టుకుంటున్నారు, రాముడు ఉన్నారు నమ్ముతున్నారు, అన్నీ ఉన్నాయి కదా. మరి ఇప్పుడు నేను జై శ్రీరామ్ అని అనడం వల్ల కలిగే లాభాలు ఏమిటో చెబితే తప్పకుండా సమాజం కోసం అంటాను. లాభాలేం లేవు. రాముడు అనే దేవుడు తన అవతారాన్ని చాలించి మరో అవతారానికి వెళ్ళాడు. ఇప్పుడు దేవుడు ఏ అవతారంలో ఉన్నాడో మీరు వివరిస్తే దానికి జై అంటే మీనింగ్ ఉంటుంది. కానీ ఒక అవతారం వచ్చి జన్మించి కొన్ని మంచి పనులు చేసి ఆ అవతారాన్ని అంతర్ధానం చేసిన తర్వాత మళ్ళీ అదే ఎందుకు జై అని అనాలి? నమ్మే వాళ్ళ కోణంలో నేను నమ్మను కాబట్టి ఆ పదం నేను అనడం వల్ల ఉపయోగం ఉంది అని అంటే 1000 సార్లు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని నీకంటే గట్టిగా అనగలను. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో జై తెలంగాణ అంటే కొన్ని వేల మంది లక్షల మంది నాతో పాటు కోరస్ ఇచ్చారు. సో ఇప్పుడు ఇలా అనడం వల్ల కలిగే సమాజానికి కలిగే మేలు ఇప్పుడు సమాజం ఎదురు. కాబట్టి నేను జై శ్రీరాము లేకపోతే ప్రైజ్ ద లార్డ్ అనో లేకపోతే సలాం అలైకుం అనో అలా మీరు అనుమని బలవంత పెడితే మీ మొహంలో చిరునవ్వు కోసం, మీ మానసిక దౌర్భాగ్యాన్ని సంతృప్తిపరచడం కోసం ఓకే చెల్లమ్మ జై శ్రీరామ్ తల్లి మంచిగా బతుకు అంటాను. అయితే చాలా మంది ఈ మధ్య రకరకాల మతాల వాళ్ళని తీసుకొచ్చి ఇలాంటి వర్డ్స్ యూజ్ చేసి వాళ్ళకి వెల్కమ్ చెప్తున్నారు కదా ఇంటర్వ్యూలో. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దాన్ని పైశాచిక ఆనందం అంటారు. ఓకేనా? కాబట్టి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన జై చంద్రబాబు నాయుడు అన్నాడు, జై టీడీపీ అన్నాడు. ఇప్పుడు రాజకీయ పరిణామాలు, అవసరాలు, పరిస్థితులు మారాయి. ఇప్పుడు జై కాంగ్రెస్ అంటాడు, జై సోనియా అంటాడు. నిజమే కదా. కాబట్టి మనము ఈ పదాన్ని అనాలి అనేది లేదు. నేను ఒక కొత్త నినాదం, నాది కాదది, సమాజం అందరికీ వర్తించే ఒక గొప్ప నినాదాన్ని నేను పలకరింపు పదంగా అంటాను. అప్పుడు ఎదుటి వాళ్ళు నా పట్ల గౌరవం ఉండి నా నినాదం యొక్క అర్థం తెలిసి వాళ్ళు కూడా అంగీకరిస్తే ఆ నినాదాన్ని వాళ్ళతో పలికించాలి. అలా అంగీకరించని వాళ్ళతో ఇప్పుడు నేను జై ఇన్సాన్ అంట. ఇన్సాన్ అంటే ఉర్దూలో, హిందీలో, సంస్కృతంలో మనిషి అని అర్థం. మనిషి వర్ధిల్లాలి అని అంట. అప్పుడు నీకు అనబుద్ధి అవుతే మనిషి వర్ధిల్లాలి అను, లేకపోతే దైవం వర్ధిల్లాలి అంటే నువ్వు అనుకో, నీ ఇష్టం, నీతో నాకెందుకు పేచి. ఓకేనా? అయితే మీరు నార్మల్గా ఎవరైనా కలిసినప్పుడు ఎలా నమస్తే చెప్తారు? నేను మొదటగా నాలాంటి ఆలోచనలతో ఉన్న వాళ్ళు ఉంటే జై ఇన్సాన్ అంటాను, లేదంటే జ్ఞానం వర్ధిల్లాలి అని జై భీమ్ అంటాను. ఇవి రెండూ కాదు అంటే హాయ్ అంటాను. హలో అంటే కూడా మీరు ఒక మీనింగ్ తీయొచ్చు హ్యాపీగా, మీ ఇష్టం తల్లి, మీరు తీయండి. అంటే హాయ్, మీరు నార్మల్ గా ధర్మాన్ని నమ్మరు, ఇదంతా ఫేక్. ఎవరన్నారు? మీరు ధర్మాన్ని నమ్ముతారా? ఎందుకు నమ్మకూడదు? మీరే ఎందుకు నమ్మాలి అంటారు, ఎందుకు నమ్మకూడదు అని నేను ధర్మాన్ని నమ్మనని నీతో ఎవరు చెప్పారు? ఇంటర్వ్యూస్ లో చూసాం కదా. ఏమన్నాను? నేను దేవుడు లేడనేది నిజమే, కానీ ధర్మాన్ని ఎందుకు నమ్మను? నమ్ముతున్నారా ధర్మాన్ని? అంటే ధర్మం అంటే మీ దృష్టిలో అర్థం ఏంటి? జరుగుతున్న అన్ని కూడా ధర్మమే కదా. ఇప్పుడు హెల్ప్ చేసిన అది ఒక ధర్మం. నేను హెల్ప్ చేస్తున్నాను, మరి ధర్మాన్ని పాటిస్తున్నట్టే. అవును, పాటిస్తున్నాను. ఇంకోని గౌరవిస్తున్నాను, ధర్మాన్ని పాటిస్తున్నట్టే. మంచి భర్తగా జీవిస్తున్నాను, మంచి కొడుకుగా జీవిస్తున్నాను, మంచి తండ్రిగా జీవిస్తున్నాను నా 2 పిల్లలకి. నా ప్రయాణంలో అవసరం ఉన్న వాళ్ళకి సహాయపడుతున్నాను, ఎంతో మందికి సలహాలు ఇస్తున్నాను, కౌన్సిలింగ్స్ ఇస్తున్నాను. నో థ్యాంక్స్, పర్వాలేదు. కాబట్టి ధర్మము అంటే నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించడము,
నువ్వు చేయాల్సిన పనిని నువ్వు చేయడము ధర్మం. నేను నా భార్యని సరిగా చూసుకోకుండా మందు తాగడం అధర్మం. నా పిల్లలకు పోషణకు సరి అయినటువంటి రక్షణ అవసరాలు తీర్చకపోవడం అధర్మం. అక్రమ సంబంధాలు పెట్టుకోవడం అధర్మం. బూతులు మాట్లాడడం అధర్మం. సమాజాన్ని ప్రేమించకపోవడం అధర్మం. సమాజ అవసరాలకు స్పందించకపోవడం అధర్మం. మానవ ధర్మాన్ని నేను పాటిస్తున్నాను, దైవ ధర్మాన్ని నేను పాటించట్లేదు, కర్మ సిద్ధాంతాన్ని నేను నమ్మట్లేదు, పాటించట్లేదు. సో మరి నా ధర్మము అర్థమైన వాళ్ళకి అర్థమవుద్ది, తప్పుగా వక్రీకరించే వాళ్ళకు వాళ్ళ ఇష్టం. ఓకే, సో మీరు కర్మ సిద్ధాంతాన్ని నమ్మరు? నమ్మను. అంటే చాలా మంది అంటుంటారు కదా, ఈ జన్మలో చేసిన వాటికి ఈ జన్మలోనే మనం కర్మ అనుభవించాల్సిందే తప్పకుండా, ఇది కలియుగం. సో అలా చెప్పి అమాయక కష్టజీవుల మెదళ్ళని నిస్తేజానికి గురి చేశారు, దోపిడీకి గురి చేశారు. ఇప్పుడు ఆ కారు డ్రైవరు జీవితాంతం డ్రైవర్గానే బతకాలా? వాడు కష్టపడి కొనుక్కోకూడదా? ఆ 33వ అంతస్తులో ఉన్న సోదరుడు దాని నుంచి అక్కడికే ఇంకా పైకి వెళ్ళిపోవాలా? అది ఇప్పుడు ఒక మహానగరంలో ఒక విలువైన స్థలం ఉంటే అతను కర్మ చేసినా చేయకున్నా వందలు వేలు కోట్లుగా మారిపోయిందా లేదా? ఒక ఆడపిల్ల ఏదైనా ఇబ్బందికి గురైందనుకో, నీ కర్మ ఇంతే అని అనగలమా? పోలీస్ స్టేషన్ ముందు పెట్టగలరా? కర్మ సిద్ధాంతం ప్రకారంగా మేము నడుస్తాము, ఆమెకు చచ్చిపోయే అవకాశం ఉంది, ఈడు చంపే అవకాశం ఉంది, పోయిన జన్మలు ఇదేమో పాపం చేసింది అందుకే ఈడు ఆమెను పొడిచి చంపిండు, కర్మ అనుభవించింది, ధన్యవాదాలు అని చెప్పగలరా ఎవరైనా? చెప్పలేరు. నీ ఇంట్లో బంగారం పోతే నా కర్మ ఇంతే, పోతే పోనీ అనుకుంటావా? ఆ వీధిలో సీసీ కెమెరాలు చూసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తావా? మరి కర్మను నమ్ముతున్న వాళ్ళందరూ అంటే వాళ్ళు అది మనం నువ్వు పీచులంటే అలా నేను కొడతారు, ఉరికిచ్చి చంపుతారు నిన్ను. అట్లా అనద్దు, నోరు జారద్దు, కంట్రోల్ యువర్ టంగ్. వాళ్ళు అమాయకులు, అవగాహన లేని వాళ్ళు, లేదా బాల్యం నుంచి వాళ్ళ చుట్టూ ఉన్న వ్యక్తులు వాళ్ళకి అలా నూరిపోసి అలా తయారైపోయారు. వాళ్ళకి ఎవరో ఒకరు చైతన్యం కలిగించి ఇది తప్పు, కర్మ ఏమీ లేదు, మనం చేసే పనికి ఫలితం ఉంటుంది, మంచి పనులు చేస్తే మంచి జరుగుతుంది, ఒక్కోసారి మన పని ఆలస్యమైన చెడు జరుగుతుంది, మనం మంచి చేసినా ఎదుటి వాళ్ళు తప్పుగా అనుకున్నా చెడు జరుగుతుంది. మంచి చెడు ఇక్కడే ఉంటుంది, పైన స్వర్గము ఉండదు, కింద నరకము ఉండదు, అక్కడ యమధర్మరాజు ఉండడు, ఇక్కడ రంభ ఊర్వశి మేనకలు డ్యాన్సింగ్లు చేయరు, ఇదంతా కల్పితము అని చెప్పాలి. ఓకే, సో నార్మల్గా భగవద్గీత, రామాయణం ఇలాంటివి నమ్ముతారా మీరు? అంటే నమ్మడం అంటే అర్థం ఏంటి, డెఫినేషన్ ఏంటి, వాట్ ఈస్ ద బిలీఫ్? అంటే నమ్మకం అంటే ఏంటంటే అందులో రాసినవి కొన్ని ఈ మధ్య ఫాలో అవుతున్నారు, కానీ వాళ్ళు కాలం భగవద్గీత ఇలాంటివి చదువుతూ ఉంటారు. వెరీ గుడ్, చదువని మంచిదే కదా. అది మీరు నమ్ముతారా అంటున్నా? నేను వాళ్ళు చదువుతున్నదని, వాళ్ళు చదువుతున్నప్పుడు చూస్తే నమ్ముతాను కదా, వీళ్ళు చదువుతున్నారని నమ్ముతాను. చదవకపోతే ఎక్కువ మంది ప్రజలు చదవట్లేదని నమ్ముతున్నాను. మెజారిటీ ప్రజలకు ఆ బుక్ ఏంటిదో తెలియదని నేను నమ్ముతున్నాను. వాళ్ళకు చదివేలాగా మీలాంటి వాళ్ళు ఉచితంగా అందరికి అందుబాటులో ఉంచాలని కోరుతున్నాను. లైన్స్ ఏవైతే రాసున్నాయో భగవద్గీతలో అవి నిజ జీవితంలో అంటే నమ్మొచ్చా అని నా అర్థం. లేదు బిడ్డ, ఎందుకంటే నువ్వు ఏ దేశంలో బతుకుతున్నావో ఆ దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అవసరాల రీత్యా కొన్ని చట్టాలని, కొన్ని నియమ నిబంధనలని, సిటిజన్స్ ఫంక్షన్స్ అండ్ డ్యూటీస్ని మనము రాసుకున్నాం కాబట్టి వాటిని పాటించాలి. అంతేకాని ఒక దేశంలో అనేక మతాల వారు ఉంటారు, వాళ్ళ నమ్మకాలు వారివి, కానీ మా మత గ్రంథాల ప్రకారమే జీవిస్తాము అని వాళ్ళు అనుకుంటే అది వాళ్ళ వ్యక్తిగతమైతే పర్వాలేదు. కానీ సమాజంలోకి వచ్చేటప్పటికి ఆ సమాజం ఏ ప్రాంతంలో ఉంది, ఆ ప్రాంతంలో ఏ చట్టాలు అమల్లో ఉన్నాయి, అది ఎవరు రూపొందించుకున్నారు, వాటిని ఆమోదించుకున్న మనము అమలు పరుచుకొని గౌరవించుకోవాలి. ఈ మధ్య కాలం ఇంకొకటి మనకి నార్మల్గా చాలా మంది ఫేక్ పాస్టర్లు అందరూ బయటకు వస్తున్నారు. మీరు ఎలా డిసైడ్ చేశారు ఫేక్ పాస్టర్లు? కొంతమంది అంటే పెద్ద పెద్ద వాళ్ళు, కొంతమంది మన మీడియా ఛానల్స్ త్రూ ఇన్సల్ట్ చేయడం జరుగుతుంది పాస్టర్లని. అంటే నేనేమంటానంటే ఒక చిన్న గ్రామంలోనే గుప్పెడు మంది ఒక చర్చి పెట్టుకుంటారు, ఒక పాస్టర్ ఉంటాడు. ఒక్క ఊర్లోనే 3-4 చర్చిలు ఉంటాయి, ఒక మండల హెడ్ క్వార్టర్లో 10 ఉంటాయి, వేలాది లక్షలాది చర్చీలు ఉన్నాయి. ఓకేనా? సో మరి మనం ఆ చర్చీలన్నిటి పనితీరును పరిశీలించినప్పుడు మెజారిటీ పాస్టర్లు చెడ్డవాళ్ళ మంచివాళ్ళ అని మనం నిర్ణయించాలి. అలాగే ప్రతి ఊరిలో అనేక రకాల ఆలయాలు ఉంటాయి,
పూజారులు ఉంటారు. వాళ్ళ పనితీరును కూడా మనం ఎగ్జామిన్ చేస్తే మంచి పూజారా చెడ్డ పూజారా, మంచి భక్తుడా చెడ్డ భక్తుడా అని మనం పరిశీలించాలి. అలాగే ఏ మసీదు కూడా రోజుకు 5 సార్లు వెళ్తూ ఉంటారు. 30 మంది ఉన్న ఒక చోట కూర్చొని అక్కడ వాళ్ళు మాంత్రికులకు దయ్యాలు భూతాలను పోగొడతామని పచ్చని పట్టీలు వేసుకొని రాసేవాళ్ళు ఉంటారు. వాటిని కూడా పరిశీలించాలి. కాబట్టి ఎవరు ఫేకు ఎవరు మంచి అనేది అక్కడ చూసే ప్రజలు నిర్ణయిస్తూ ఉంటారు. చెడ్డవాడిని వాళ్ళే తరిమేస్తారు. మీరు గొట్టం ముందు పెట్టి మైక్ ముందు పెట్టి ఇతను మంచి పాస్టరా చెడ్డ పాస్టరా, ఇగో ఈ భక్తుడికి నువ్వు ప్రశంసారి, ఇటువైపు క్రైస్తవులు ఇటువైపు ముస్లింలు అటువైపు పాస్టర్లను కూర్చోబెట్టి ఎవరు తప్పు ఎవరు తప్పు ఈ డిస్కషన్స్ కాదు. ప్రజలకి ఎవడు సహాయం చేస్తే వాడికి థ్యాంక్స్ చెప్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవడు పోయి ఓదారిస్తే వానికే వాళ్ళు మల్లుతారు. మరి ఈ దేశంలో 200 సంవత్సరాల క్రితము ఏ జీవన విధానం ఉంది? ముస్లిం రాజులు రాకముందు ఈ దేశంలో ఏ ధర్మము ఈ జీవన విధానంలో ప్రజలు ఉన్నారు కదా. కాబట్టి నీ బలహీనతలో నీ లోపాలో నువ్వు సమయానికి స్పందించకపోవడం వల్ల వాళ్ళు ఇంకో ధర్మం వైపు వెళ్తున్నారు. కాబట్టి మనం ఇక్కడ దొంగ పాస్టర్లు లేకపోతే దొంగ బాబాలు, అది ముస్లిం బాబాలు కొంతమంది, లేదా దొంగ పూజారులు ఎలా డిసైడ్ చేస్తా? ఒక బ్రాహ్మణ సోదరుడు చికెన్ తింటే వాడు దొంగ బ్రాహ్మణుడా? బీరు తాగితే దొంగ బ్రాహ్మణుడా? లేదా ఒక అమ్మాయితో దొరికితే వాడు దొంగ బ్రాహ్మణుడా? మరి ఇక్కడ పాస్టర్ను దొంగ పాస్టర్ అన్నావు. అయితే పాస్టర్లు ఎందుకు అని మధ్య అంటే నేనన్నది కాదు, చాలా చూస్తున్నా మనం, ఏదో సమ్ షోస్ వస్తూ ఉంటాయి. అసలు నేనేమంటానంటే టచ్ అంటే పడిపోయేవి, లేకపోతే నూనె రాస్తే తగ్గిపోతుంది అనడము, లేకపోతే ప్రేయర్ ఆయిల్ అమ్ముకోవడము, ప్రార్థన చేస్తే బతుకుతారనుకోవడము, ఇది ఒక్కటే కాదు. దేవుణ్ణి నమ్ముకుంటేనే కొడుకు పుడతాడు బిడ్డ పుడతాడు అనుకోవడము, బిడ్డ పుట్టాలని కోరుకుంటే బిడ్డ పుట్టిందని సంబరపడడం, ఇవన్నీ అమాయకత్వంతో కూడిన నమ్మకాలు. దాన్ని పిచ్చితనము మూర్ఖత్వం అంటే వాళ్ళకి కోపం వస్తుంది. 100% ఈ మతాలన్నీ ఈ దేవుళ్ళన్నీ అబద్ధాలు కల్పితాలు. ఏంటి సమాజం మారదంటారా? మరి ఎందుకు మారదు? అవసరం మార్పిస్తుంది. మూఢనమ్మకాలు ఇవన్నీ అని ఎప్పుడు తెలుసుకుంటారా సార్? మీలాంటి వాళ్ళు ఒక్కో మూఢనమ్మకానికి గల కారణాలను వివరిస్తూ అర్థమయ్యేలా చేసినాడు వాళ్ళు రియలైజ్ అవుతారు. సరే, పాస్టర్ల గురించి మాట్లాడాం కదా, ఎల్లమ్మ తల్లుల గురించి మాట్లాడదాం. నాగరాణి అని వచ్చింది, గత జన్మ ఏదో చెప్పింది, ఎవరో ప్రియుడు అన్నది, అంతా అయిపోయింది, ఫేక్ అని తెలిసి వదిలేసింది. సౌందర్య వచ్చింది ఏదో చిన్న ఊరు నుంచి, ఆమె శిగ ముగింది, ఆమె వదిలేసింది. ఆ మధ్యకాలంలో మేము కూడా ఒక అమ్మాయి ఇంటర్వ్యూ చేస్తాం, తను ఏదో ఫేక్ అని ఊగేసింది, అయిపోయింది, ఫేక్ అని తెలిసింది. సో ఏంటి మరి? అంటే ఇక్కడ మీరు చెప్పిన దాంట్లోనే ప్రజలకు ఒక క్లారిటీ ఉంది. ఏదో ఒక పాపులర్ జరిగిందని, హైలైట్ అయ్యిందని ఒక ఆవిడ ఏదో చెప్పింది అనగానే గుడ్డిగా నమ్మొద్దు. కొంతకాలం తర్వాత ఫేక్ అని తెలిసిపోద్ది. అలాగే అఘోరీ మాత గారు సంచలనం చేసినప్పుడు అన్ని ఛానళ్ళు వాళ్ళ వెనుకబడ్డాయి. మమ్మల్ని అడిగారు, దీనిపై మీ అభిప్రాయం ఏంటంటే, ఇది చాలా సున్నితమైన విషయము, మేము ఏ మాట మాట్లాడినా తప్పుగా తీసుకున్న వాళ్ళు చెడ్డగా ప్రచారం చేస్తారు, దానివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంది, కొద్ది రోజులు ఆగండి, ఎవరో ఒకరు మీరే మీడియా వాళ్ళు కెమెరా వాళ్ళే, వాళ్ళ అసలు పేరేంటి, వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ వాళ్ళే డిసైడ్ చేస్తారనుకున్నాం. కొద్ది రోజుల్లోనే ఇంకొంతమంది నిష్టగా ఉండేటువంటి నాగసాధులు అఘోరీలు లోపాలను వివరించి చూపించారు. ఆ సమయంలో మాలాంటి వాళ్ళ మాట్లాడితే మా ఇంటి మీదకి వచ్చేంత కోపంగా ఉంటారు. తాను చేసేది సెన్సా న్యూ సెన్సా నాన్ సెన్సా అనేది ప్రజలు ఆలోచించరు. మనకు శత్రువు యొక్క శత్రువు మనకు మిత్రుడు అన్నట్టుగా ఈ విషయంపై మాట్లాడగానే విరుచుకుపడతారు. కాస్త ప్రశాంతంగా అంటే ఇప్పుడు మీరే చెప్పారు కదా, మీరు 4 పేర్లు చెప్పారు, వాళ్ళు ఫేక్ అని చెప్పారు కదా, ఇంకా 100 మంది ఫేక్ గాళ్ళు వచ్చినా ఈ ప్రజలు నమ్ముతూనే ఉంటారు, మీరు చూపిస్తూనే ఉంటారు. కొంతకాలం తర్వాత వాళ్ళు ఫేక్ అని తెలిసాక కాలగర్భంలో కలిసిపోతారు. ఈ మధ్య కాలంలోనే వీళ్ళందరూ ఫేక్ అని తెలిసింది, కానీ ఈ మధ్య మల్లికార్జున ముత్య గారు అయితే అబ్బాయి, అతను చాలా మొత్తం ఒక విలేజ్ని నడిపిస్తున్నారు, అనాథాశ్రమాలని చెప్పి ఒక ఇల్లులు ఇచ్చేసి వాళ్ళకి ఫుడ్ పెట్టేసి, అతను నంబర్స్ చెప్తున్నాడని, నేమ్స్ చెప్తున్నాడని, గత జన్మ చెప్తున్నాడని ఏదో చెప్తున్నారు. మరి అతని పైన మీ అభిప్రాయం ఏంటి? అంటే ఒకటి, నేను టేస్ట్ చేయకుండా
ఇది ఏ రుచితో ఉంది అని మీరు అడిగితే ఎలా ఉంటుంది? అందరూ బాగుంది అని అంటున్నారు కాబట్టి బాగుండొచ్చు అంటాను. కానీ నిరూపిస్తే ఎవరైనా అంగీకరించాల్సిందే కదా. సో ఇప్పుడు మీరు చెప్పినటువంటి మల్లికార్జున గారు ఏవేవి చేస్తారో ఒకరు చెప్పడమో, ఇంకోరు నమ్మడమో, ఇంకోరు చూపించడమో కాకుండా నిరూపిస్తే అందరం అంగీకరిస్తాం కదా. నాలాంటి వాడేంది తొక్కలది, ఎవరైనా అంగీకరిస్తారు కదా. చిన్న లాజిక్ అప్లై చేయండి. తనకు అర్థం కాని భాషకు చెందిన ఒక వ్యక్తిని తీసుకొచ్చి మాట్లాడించండి. పాయింట్ నెంబర్ 1, తనకు తెలిసిన భాషలోనే మాట్లాడుతున్నాడు కదా. తనకి తెలుగు రాదనుకుంటా. తనకు తెలిసిన భాషలోనే మాట్లాడుతున్నాడు కదా. అర్థం కాని భాష వ్యక్తిని తీసుకెళ్ళండి, అప్పుడు చెప్పమనండి. రెండోది, నేను ఒక సీల్డ్ కవర్లో నాకు మాత్రమే తెలిసినటువంటి 4-5 సీల్డ్ కవర్లలో మీ ఛానల్ స్టిక్కర్ అంటించి ఏ నంబర్లో ఏముందో నేను మీకు రాసిస్తాను. అవి తెరచకుండా అందులో ఏ నంబర్లు ఉన్నాయో చెప్పమంటే అప్పుడు మీరే నిరూపించి వెరీ గుడ్ అని చెప్పి ఆయనకు అందరం హెల్ప్ చేయొచ్చు. ఇవన్నీ ప్రయోగాలు ఎందుకు తల్లి? కొన్ని బలమైన నేరాలు చేసిన నేరస్తులు ఎవరో దొరకట్లేరు. ప్రజలు, పోలీసు వారు అనేక బృందాలుగా ఏర్పడి వాహనాల్లో డీజిల్ పెట్రోల్ పోసుకొని భార్యాపిల్లలకి దూరంగా రోజుల తరబడి వెతుకుతున్నారు. వారికి హెల్ప్ చేసే పని చేస్తే మనందరికీ ఉపయోగం కదా. బార్డర్లో కొన్ని డెడ్ బాడీస్ సైనికులు మిస్ అయినప్పుడు చాలా హెలికాప్టర్లో వెళ్తూ మరీ ఆర్మీ వాళ్ళు వెతుకుతూ ఉంటారు. సముద్రంలో పడవ పడిపోయినప్పుడు, ఈవెన్ గౌరవ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా పావురాల గుట్ట దాన్ని వెతకడం కోసం 3-4 దినాలు పట్టింది. నిజమా కాదా? చాలా బాధపడ్డాం కదా అందరం. మరి అలాంటి సందర్భంలో ఇలాంటి వారు చెప్పొచ్చు కదా. కొంతమంది ఇప్పుడు మన హైదరాబాద్ మహానగరంలో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా రోజుకు కొన్ని వందల మంది యుక్త వయసున్న ఆడపిల్లలు అదృశ్యం అవుతున్నారు. నేను ఆడికి వెళ్ళిన తర్వాత ఆయన నా ఫోన్ నంబరు, మా అమ్మ నాన్న పేరో ఇంకేదో నా సమస్య ఏదో చెప్తున్నాడు. సంతోషమైన అభినందనలు. తప్పిపోయిన ఆడపిల్లల ఆచూకీ కోసం పోలీస్ స్టేషన్లో కన్న తల్లిదండ్రులు నిద్రాహారాలు మాని స్టేషన్ల ముందు బాధపడుతున్నారు కదా. అలాంటి వ్యక్తులకి పరిష్కారం చూపిస్తే ఇంకా మేలు కదా. అలాగే కొన్ని చోట్ల మంచి విలువైన ఖనిజ సంపద ఎక్కడుందని ప్రభుత్వము పెద్ద పెద్ద డ్రిల్లింగ్ మిషన్స్తో తవ్వుతూ శాంపిల్స్ సేకరించి ఖనిజ అన్వేషణ కోసం ఒక పెద్ద డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. ఈయన ఏదెక్కడుందో చెప్పేస్తే అంతమందికి ఎంప్లాయ్మెంట్ వేస్ట్, డ్రిల్లింగ్ మిషన్ వేస్ట్, టైం వేస్ట్, మనీ వేస్ట్ కదా. అంతకుముందు ఇక్కడ సైఫాబాద్ పీజీ కాలేజీలో కూడా ఇక్కడ తవ్వండి అని చెప్తే మొత్తం తవ్వారు జేసీబీలు పెట్టి. ఉత్తరప్రదేశ్లో కూడా అలాగే తవ్వారు. అక్కడ కోదా దగ్గర అయితే ఉగ్ర నరసింహస్వామి అని చెప్పేసి రోజుకు 1000 మంది వెళ్ళారు. మా దగ్గర 2008 ఆ టైంలో కరీంనగర్ జిల్లా సిరిసిల్ల ఇల్లంతకొండ మండలంలో ఒక అమ్మాయి సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదివే అమ్మాయి నాగదేవత వెలిసిందన్నారు. కొంతకాలానికి కాలగర్భంలో కలిసిపోయింది. అలా ఒక్కో జిల్లాలో ఒక్కో ప్రాంతంలో ఇప్పుడు నారాయణపేటలో ఫేమస్గా ఉన్నారు ఒకరు, కర్ణాటక బార్డర్ బీదర్ దగ్గర ఒకరు ఫేమస్గా ఉన్నారు, తర్వాత సిద్దిపేట దగ్గర దుబ్బాక దగ్గర ఒక ఆయన ముస్లిం సోదరుడు ఫేమస్గా ఉన్నాడు. ప్రజలు నమ్మినంత కాలం వాళ్ళు గొప్పగా వర్ధిల్లుతారు. వాళ్ళ లోపాలు బయటికి చెప్పే వ్యక్తి ధైర్యంగా వచ్చి బాధితులు ధైర్యంగా నేను మోసపోయాను, నష్టపోయానని చెప్పినప్పుడు తనలాంటి వాళ్ళందరికీ ఇది సపోర్ట్గా దొరికి అతను చెడ్డవాడు అనేది బయటకు వస్తుంది. కాబట్టి ఎవరో ఒకరు నష్టపోయిన వాళ్ళు చెప్పేంతవరకు మనము వాళ్ళపై ఒక అభిప్రాయానికి రాకూడదు. ప్రభుత్వానికి బాధ్యత ఉంది. సైంటిఫిక్ టెంపర్ని డెవలప్ చేయడం కోసం ఆర్టికల్ 51AH చెప్తుంది. కాబట్టి ఇలాంటి ఇంకా ద డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమెడీస్ సబ్జెక్షనబుల్ అడ్వర్టైజ్మెంట్ యాక్ట్ ఒకటి ఉంది. ఆ యాక్ట్ ప్రకారం వీళ్ళందరూ లోపల పడేయచ్చు. కానీ అవి ప్రజలందరూ నమ్ముతున్నారని వాళ్ళకి రోడ్లు వేస్తారు, బోర్లు వేస్తారు, టెంట్లు వేస్తారు, స్థలాన్ని కూడా రాసి ఇచ్చేస్తారు. కాబట్టి మన పాలకులు ప్రజల నమ్మకాల జోలికి వెళ్తే ఓట్ల మీద ప్రభావం పడుతుందేమో అని సైంటిఫిక్ టెంపర్ని వదులుకొని అమాయకులుగా వాళ్ళు అలాగే ఉండాలని, మోసపోయిన తర్వాత వాడిని తీసుకెళ్ళి జైల్లో పెట్టొచ్చని గమ్మున ఉంటున్నారు. మరి మీరు ఈ మధ్యకాలంలో ఎందుకు మీడియాకి కొంచెం దూరంగా ఉన్నారు? చాలా కంటెంట్స్ ఉన్నాయి మీతో మాట్లాడాల్సినవి. అంటే మీ పేరు చెల్లమ్మ? జినిత. మీడియాలో కనిపిస్తేనేమో నీలాంటి ఓ యాంకరు పబ్లిసిటీ కోసమేనా ఇలా అని అంటారు.
కనిపించకుండా ఫీల్డ్లోకి వెళ్ళి, గ్రామాల్లోకి వెళ్ళి, మండలాల్లోకి వెళ్ళి, మారుమూల జిల్లాల్లోకి వెళ్ళి ఆ సమస్యతో ఉన్న ప్రజల దగ్గరికి వెళ్తేనేమో మీరు కనిపించట్లేదు. నేను కనిపించట్లేదా, పని చేయట్లేదా, క్లారిటీ ఇవ్వాలి మీ శశి టీవీ వాళ్ళకి. అప్పుడు శశి టీవీ ఛానల్ వాళ్ళందరూ బైరి నరేష్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకండి, బైరి నరేష్ యూట్యూబ్ ఛానల్ అని ఒకసారి మొక్కి, గడిచిన 18 నెలలుగా ఏ ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వలేదు, ఈ 18 నెలలుగా ఏం చేశానో చూసి ప్రజలు కామెంట్ పెట్టమనండి మీ శశి టీవీ ఈ వీడియో కింద. కాబట్టి నేను పనిలో ఉన్నాను కానీ దాన్ని ప్రదర్శించి పబ్లిసిటీ చేసుకోవడంలో లేను. సో ఇప్పుడు కూడా ఎందుకు వచ్చావు అని అడగొచ్చు. మీరు ఒకటికి 10 సార్లు కాదు, ఎన్నిసార్లు అడుగుంటారు? నేను ఎప్పుడు హైదరాబాద్కి సరిగా రాలేదు. ఈ పొద్దు నా ప్రాణ స్నేహితుడు ఒకతని ఆరోగ్యం బాగాలేకపోతే మైదీపట్నంలో రారాల నాగరాజు గారిని కలిసి నిన్న సైన్స్ డేలో కూకట్పల్లి ప్రగతి స్కూల్ కాలేజీలో లీలా సుందరయ్య ఫంక్షన్ హాల్లో ఒక 1000 మంది పిల్లలకి సైన్స్ పై సెమినార్ ఇచ్చి తిరుగు ప్రయాణంలో ఇక్కడ ఒక ఫ్రెండ్ని కలిశాక మీ నంబరు ఈ లొకేషన్కి 2-3 కిలోమీటర్ దూరం ఉన్నానని వచ్చాను. అంతేకాని మీకోసం మా ఇంటి దగ్గర నుంచి నేను ప్రయాణం చేయలేదు, దారిలో ఇస్తున్నాను అంతే. అంటే ఒకటి క్షమించాలి, నాకు మీడియా అంటే చాలా రెస్పెక్ట్. ఒక మంచిని చెడుగా చూపించగలదు మీడియా, ఒక చెడును మంచిగా వక్రీకరించగలదు మీడియా. కానీ మీడియా నిజాన్ని నిజంగా చూపించినాడు ఈ సమాజం పూర్తిగా మారిపోద్ది. మీడియాకున్న మత పిచ్చి, మీడియాకున్న కుల పిచ్చి, మీడియా పర్సన్స్కున్న వ్యక్తిగత నమ్మకాల వల్ల నిజంగా చూపించడం లేదు, ఎక్కడో వెతుక్కోవాల్సి వస్తుంది మంచి విషయాలు. కాబట్టి నేను కొన్ని వీడియోస్ ఇంటర్వ్యూస్ ఇస్తే అడ్డదిడ్డమైన ఇష్టమైన తమ్మెనేల్స్ పెట్టి నా వ్యక్తిత్వాన్ని హననం చేసేలాగా చేస్తూ మళ్ళీ రెచ్చిపోయిన బైరి నరేష్, హిందూ దేవుళ్ళపై నోరు జారిన ఏం జారుడు ఎక్కడిది అసలు? దేవుళ్ళు ఉంటే కదా నేను జారడానికి, అది హిందూ దేవుళ్ళు అయితేంది, ముస్లిం దేవుళ్ళు అయితేంది, క్రైస్తవ దేవుళ్ళు అయితేంది. అలా కొంతమంది ఛానల్ సోదరులు తలతిక్క తమ్మెనేల్స్ పెట్టడం వల్ల వీళ్ళకు ఇచ్చుడే తప్పు, ఇచ్చినాక వాళ్ళు ఇష్టమైన తమ్మెనేలు పెడతారు, ఇవ్వకుండా ఉంటే సరిపోద్ది కదా నువ్వు, అంతే తప్ప నాకేమి ఇవ్వద్దు అని లేదు, ఇస్తే ఏమో అయిద్దని భయపడి కాదు, లేకపోతే ఇంకా తప్పించుకోవాలని కాదు, దీనికి నేను ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అంతే. అంటే నార్మల్గా దేవుడి పైన మీ అభిప్రాయం ఏంటి? ఉంటే మంచి అభిప్రాయమో చెడు అభిప్రాయమో ఉండేది, లేడు కాబట్టి పెద్దగా అభిప్రాయం ఏమీ లేదు. దేవుడు లేడు. ఇప్పుడు నీకు డుంబ్రిస్కెల్ అనే ఒక చెల్లె గురించి చెప్పు నాకు. డుంబ్రిస్కెల్ లేదు, ఏదో ఒక ఒపీనియన్ చెప్పు, మంచి ఒపీనియన్ చెడు ఒపీనియన్. మరి దేవుడే లేడు, దేవుడి గురించి నన్ను ఏదో ఒకటి చెప్పమంటే ఏం చెప్పాలి? 100% దేవుడు లేడు 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 ఉండడు. మనిషే దేవుడు ఉన్నాడనే భ్రమ భయంతో దేవుణ్ణి పుట్టించి ఆ దేవుడికి మహిమలంటగట్టి ఆ దేవుడికి తనతో పాటు గుడిసేసుకుంటే దేవుడికి గుడిసేసి, మనిషి ఇల్లు కట్టుకుంటే దేవుడికి ఇల్లు కట్టి, మనిషి ఫ్యాన్ పెట్టుకుంటే దేవుడికి ఫ్యాన్ పెట్టి, మనిషి మైకు పెట్టుకుంటే దేవుడికి మైకు పెట్టి, మనిషి ఏసీ పెట్టుకుంటే దేవుడి గుళ్ళో ఏసీ పెట్టి, మనిషి బంగారాన్ని కనిపెడితే దేవుళ్ళకు బంగారు ఆభరణాలు పెట్టి, మనిషి బట్టలు కట్టుకుంటే దేవుడికి బట్టలు కట్టి, ఏ ప్రాంతంలో ఏ దేశంలో ఎక్కడి ప్రజలు అక్కడ వాళ్ళతో పాటుగా దేవుడిని పెంచుకుంటూ చూపించుకుంటూ వచ్చారు తప్ప చాలా స్పష్టంగా దేవుడు లేడు. ఆ విషయం అందరికీ తెలుసు. పెరియార్ ఈవి రామస్వామి చెప్తాడు, దేవుడు లేడని ఇద్దరికి బాగా తెలుసు. ఒకటి దోపిడీ చేసేవాడికి, 2 దేవుడికి దగ్గరగా ఉండి పూజ చేసేవాడికి. అంటే రోజు చూస్తుంటాడు కదా ఆయన, చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటాడు కదా, చేసిన ఆ విగ్రహం లేదా ఆ యేసయ్య లేదా ఆ దేవుడు ఏం చేయట్లేదు కాబట్టి అవి కంటిన్యూ చేస్తూ ఉన్నాడు కదా. ఫస్ట్ వాళ్ళకే తెలియాలి కదా. ఇప్పుడు మొన్న ఈ మధ్య పూజారులు ఒక ర్యాలీ చేశారు, మాకు వేతనం పెంచాలి, ధూపదీప నైవేద్యానికి కొంచెం ఫండ్స్ పెంచాలి అని ముఖ్యమంత్రి గారికి లెటర్ ఇచ్చారు. ఏమని అర్థం? నీ కష్టాలు కన్నీళ్ళు తీరుస్తారని నిత్యం దేవుడికి సంస్కృత మంత్రాలలో చక్కగా పూజ చేసే పూజారులు మా సమస్య తీర్చబడి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చారంటే ఏమని అర్థం? లేకపోతే మా చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి అరికట్టండి అని ఆ చర్చిని నమ్మేటువంటి, జీసస్ని నమ్మేటువంటి ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి ఒక చేత బైబిల్ని ఒక చేత కాన్స్టిట్యూషన్ పట్టుకొని ర్యాలీ చేస్తున్నారు. మరి దయగల దేవుడు, ప్రతిదాన్ని రక్షించే దేవుడు ఇప్పుడు ఏమయ్యాడు? మళ్ళీ ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నారు? ఎందుకు వినతి పత్రాలు ఇస్తున్నారు?
నిజమే కదా. మరి ఒక అయోషాని గుడిలో చంపినప్పుడు ఆ ఆడపిల్ల అల్లా నన్ను రక్షించు అనలేదా? అక్కడే ఉన్న రామాలయంలోని రాముడు రక్షించలేదుగా. ఇటు రాముడు రక్షించలేదు, అటు అల్లా రక్షించలేదు. అది నిర్మానుష్యం కాబట్టి, అక్కడున్న మనిషిలో మానవత్వం లేదు కాబట్టి చెడ్డగా ప్రవర్తించాడు. చట్టం వారిని శిక్షించింది. అంతే కదా. అయితే చాలా ఊర్లలో ఏమవుతుందంటే కొన్ని భూముల్లో నుంచి విగ్రహాలన్నీ వస్తున్నాయి కదా, మరి అవన్నీ ఎలా? నేను ఏమంటానంటే భూమిలో నుంచి స్కూళ్ళు కాలేజీలు రప్పి దేవుడా అంట. లేకపోతే మెడికల్ ఎక్విప్మెంట్ ఖరీదు పెరుగుతున్నాయి, ఇట్లా డమ్ అనగానే పైనుంచి చెట్లకి ఆ సీజర్లు కత్తెర్లు లేకపోతే ఆపరేషన్ చేసేవి, లేకపోతే ఇప్పుడు ఐ డొనేషన్ చేయాలని మా గూడూరు సీతమహాలక్ష్మి అమ్మ పదే పదే మొత్తుకుంటుంది. తెలంగాణలో అయితే గంజి ఈశ్వరలింగం బాబాయ్ ప్రచారం చేస్తుంది, ఇంకా చాలామంది ఉన్నారు. కనుగుడ్లు ఇవ్వను నీళ్ళకి వెళ్ళి భూమిలో నుంచి, ఎందుకంటే ఐ సైట్ ప్రాబ్లం. ఇప్పుడు మీరు కళ్ళజోడు పెట్టుకున్నారు, ఏదో ఒక లోపమో ప్యాషనో ఏదో అయ్యి ఉండొచ్చు. అవి ఉపయోగాన్ని తనకు తాను లింగం రూపంలో బయటకు వస్తే ఏం ప్రయోజనం దేవుడికి? కొంత మట్టి తవ్వి ఇంత లావు పెసళ్ళు పోసి, ఇంత లావు శనగలు పోసి, ఇంత లావు బబ్బెర్లు పోసి, మొలకెత్తే ధాన్యాలను పోసి ఒక 5-6 అడుగులు కింద పెట్టేసి దాని మీద ఏదైనా ఒక విగ్రహాన్ని, యేసు ప్రభుని పెట్టు, లేకపోతే దర్వాజాలు ఉంటాయి కదా అల్లాని నమ్మే వాళ్ళకు డోర్స్ బొమ్మ, డోర్ల బొమ్మే పెట్టు, శివలింగమే పెట్టు, ఇంకేదైనా పెట్టు, అది కాముగా ఉంటుంది. ఆ పైన రోడ్డు డాంబర్ రోడ్ వేసినా ఏం కాదు. అందులోకి నీళ్లు వెళ్ళాక ఆ అన్ని విత్తనాలు మొలకెత్తినాక ఆ భూమిని చీల్చుకుంటూ ఆ లింగాన్ని పైకి తేల్పిస్తాయి. ఓకేనా? కాబట్టి సైన్స్ అన్న తప్పు అయి ఉండాలి, లింగం రావడం అన్న తప్పు అయి ఉండాలి. సైన్స్ ఏం చెప్తుంది? చర్యకు ప్రతిచర్య ఉంటుంది అంటుంది. ఇప్పుడు పైకి వచ్చింది అనేది ప్రతిచర్యనా చర్యనా? శూన్యంలో నుంచి ఏ వస్తువుని ఏ పదార్థాన్ని పుట్టించలేము, నాశనం చేయలేమని సైన్స్ చెప్తుంది. ఒక రూపంలోంచి మరో రూపంలోకి మార్చచ్చు అని చెప్తుంది. మరి నాకు నిన్న ఒక ఆయన వాట్సాప్లో పెట్టాడు, పలానా కాడ, దేవుడి పేరు చెప్పను, పలానా కాడ ప్రతి ఏటా పెరుగుతూ వస్తుంది, దీనికి నీ సమాధానం ఏంటి? నేను ఏం చెప్తే ఏ ప్రజలు తప్పుగా అనుకుంటారో అని నోరు మూసుకుంటున్నాను. కానీ అయ్యా అది పెరిగితే ఎంత, తగ్గితే ఎంత? అక్కడ పేదరికం తగ్గితే ఆ దేవుడికి దండం పెడదాం. అక్షరాస్యత పెరిగితే, చైతన్యం పెరిగితే, మరణ రేటు తగ్గితే, లేకపోతే శిశు మరణాల రేటు తగ్గితే, బాలింతల రేటు తగ్గితే, క్రైమ్ తగ్గితే, మనం అందరం ఏదో ఒక దేవుడిని మొక్కుదాము. ఉత్తా ఆ దేవుడే పెరిగితే ఏం లాభం? ఇవన్నీ తగ్గాల్సినవి తగ్గకుండా, లేకపోతే పెరగాల్సినవి పెరగకుండా, తనకు తాను నేను ఉన్నాను అని ఉనికి చాటుకునే దేవుడు ఉంటే ఎంత, లేకుంటే ఎంత? శ్రీకాకుళం జిల్లాలో పలాస దగ్గర మా అక్క ఒక మెసేజ్ పెట్టింది, శివరాత్రి రోజే ఈ శంఖం బయటికి వస్తుందంట, దీనిలో నీళ్లు నిండుతాయంట, మళ్ళీ ఇది సముద్రంలోకి మునిగిపోతుందంట, దీనిపై ఏం సమాధానం చెప్పాలి తమ్ముడు అని. అక్క ఒకటి, దీనికి నాకు ఆన్సర్ తెలియదు. నెంబర్ 1, తెలిసిన వాళ్ళు ఉంటే అడగండి. నెంబర్ 2, నాకు తెలియకపోయినా కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మరి అంత శివరాత్రి రోజు లింగం తేలడము, శంఖంలోకి నీళ్లు రావడము జరిగితే ఆ శివుడికి మీరు మొక్కండి అక్క. మన సంఘ అధ్యక్షులు కదా మీరు ఈసారి మొక్కండి అక్క. అది ఇంతకుముందు అలా మొక్కండి, తప్పలేదు. ఏమని మొక్కండి? ఈ ఇంత చక్కగా నువ్వే ప్రత్యక్షంగా అయ్యేటువంటి పరిస్థితుల్లో ఎందుకని ఉద్దానం సమస్య ఎందుకుంది? హృదయం రోగుల సమస్య ఎందుకుంది? ఎందుకు వలస వెళ్ళాల్సి వచ్చింది? ఎందుకు దోపిడీ పీడనకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సి వచ్చింది? ఎందుకు నక్సల్ బైరీ పోరాటం వచ్చింది? ఎందుకు ప్రజలు తుపాకులు బట్టి అడవుల్లోకి వెళ్ళి ప్రాణాలు కోల్పోవాల్సింది ఎందుకు వచ్చింది? పోలీసు వాళ్ళందరూ వాళ్ళ ఉద్యోగం పేరుతో వాళ్ళ భార్య పిల్లలకు దూరం ఉండి ఏదో కష్టపడి ఉద్యోగం సంపాదిస్తే అడవులోకి వెళ్ళి నక్సలైట్ల చేతిలో పోలీసులు ఎందుకు చావాలి? పోలీసుల చేతిలో నక్సలైట్లు ఎందుకు చావాలి? అమాయక ప్రజలందరూ, ఆ పీడనకు గురవుతున్న వాళ్ళందరూ, ఆ దొరలను, భూస్వాములను, పెత్తందారులను ఎందుకు చంపాలి? ఓన్లీ ఒక శివరాత్రి రోజే లింగం కనిపించి, శంఖం కనిపించి, దానికి నీళ్ళు వచ్చి మాయమైపోతుంది. ఆ దేవుడి వల్ల ఏం ప్రయోజనం తల్లి? నేను ఇక్కడ అవమానించట్లేదు. ప్రజలు ఎదుర్కొనే సమస్య, సమాజం ఎదుర్కొనే సమస్య మీద దేవుళ్ళు తమ ఉనికిని చాటాలి. దేవుళ్ళందరికీ బైరి నరేషు దండం పెట్టి పూజ చేస్తున్నాడు కెమెరా ముందు, నటించట్లేదు. ఓ దేవుళ్ళారా మీరున్నారు, మీరు చాలా గొప్పవాళ్ళు, ఉన్న ప్రజలందరూ నా మతం నా దేవుడు అని వేరువేరు మతాలు వేరువేరు దేవుళ్ళ పేరుతో కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, చంపుకుంటూ అశాంతినిచ్చి ప్రజలకు భద్రత లేకుండా చేస్తున్నారు. దయచేసి ప్రజల్ని, మీరు పుట్టించిన ప్రజలందరూ అన్నా తమ్ముడు, అక్కా చెల్లెల, సోదర భావంతో లేరు.
భారత రాజ్యాంగం చెబుతుంది సౌభ్రాతృత్వంతో ఉండండి అని. అది పాటించట్లేదు. ఓ దేవుళ్ళారా మీరు ఎక్కడున్నారు? మీరు వచ్చి మీ ప్రజలకు ప్రత్యక్షమై ఒకరికి కాకపోతే ఒకరికైనా, మంచి భక్తులకైనా నీతిమంతులకైనా మీరు బోధించి వెళ్ళండి. ఎంతకాలం ఉంటారు కనిపించకుండా? మీ పేరుతో ప్రజలు కష్టపడే డబ్బులన్నీ మీకు పెడుతున్నారు. మీరు వాళ్ళకు జన్మనిస్తే వాళ్ళ బతుకు వాళ్ళు బతకకుండా నిరంతరం మీకు వచ్చి ప్రార్థన చేయడమో, భజనలు చేయడమో, నమాజులు చేయడమో, వాళ్ళ పని వాళ్ళు చేయకుండా మీరు దేనికోసం అయితే పుట్టించారో వాళ్ళ పని వాళ్ళు చేయకుండా మీ పని చేస్తారు వాళ్ళు. మీరు వీళ్ళను పుట్టించి బతుకమని పుట్టించారా? మీకు ప్రార్థనలు చేసి, నమాజులు చేసి, పూజలు చేసి, ఉపవాసం సాగమని చెప్పి పుట్టించారా దేవుళ్ళారా? నేనైతే మిమ్మల్ని మొక్కట్లేదు, మంచిగానే బతుకుతున్నా. నాకు మీతో పని లేదు. నేను మిమ్మల్ని రాండి నాకు హెల్ప్ చేయండి అని అడగను. ఒకవేళ నేను మొక్కాలు చేస్తే నన్ను కన్నా నా తల్లిదండ్రులు, మీ వల్ల నేను పుట్టాను, నా అన్న తమ్ముడు, అరే మీరు నాకు మధురమైన అనుభూతులను ఇచ్చారు, నా ఊరు వాళ్ళు అక్కడ ఇక్కడ ఎక్కడైనా ఏదైనా చిన్న చిన్న పొరపాటు ఏదే నువ్వు బహిర్ధనమయ్యే కొడుకు గారా మంచిగా ఉండాలి బిడ్డ అని నా చుట్టూ ఉన్న సమాజం నన్ను తీర్చిదిద్దింది. నా జీవిత భాగస్వామి సుజాత గారు తన జీవితాన్ని నాకు ఇచ్చింది. నా కడుపులో పుట్టిన పిల్లలు ఒక తండ్రిగా నేను ఆనందించేటువంటి అనేక క్షణాలను ఇస్తూ నా జీవితాన్ని కలర్ఫుల్ చేశారు. సో నా చుట్టూ ఉన్న మనుషులు, నాతో సంబంధం ఉన్న మనుషులు, లేదా నా ఆలోచనల్ని మెరుగుపరిచి నాకు జ్ఞానాన్ని ఇచ్చిన నా గురువులు, వీళ్ళు చాలు నాకు. మీ దేవుళ్ళొద్దు, మీతో నాకు పని లేదు. ఓకే. సో ఇందాక మనిషి పుట్టుక గురించి మనం మీరు అన్నారు కదా ఇందాక, అంటే దేవుడు లేరు అన్నప్పుడు మరి మనిషి పుట్టుక ఎలా అని చెప్పి చాలా మందికి క్వశ్చన్. ఈ ప్రశ్నకి జవాబు కావాలంటే మనం 6th క్లాస్ టు 10th క్లాస్ వరకు ఉన్నటువంటి పుస్తకాలను సరిగా చదవమని చెప్పాలి. అసలు జీవకణం ఎలా వచ్చిందనే కదా మన ఆలోచన. దాన్ని మనము ఇటు నుంచి అటు చెప్పడం కరెక్టా, అటు నుంచి ఇటు చెప్పడం కరెక్టా అనేది సినిమా అయిందనుకో, సినిమాలో ఏదో ఒక అంశంని చూపించి బ్రేక్ చేసి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి బాల్యంలో అది జరిగింది కాబట్టి ఇప్పుడు ఇది జరిగిందని మనకు క్లారిటీ వస్తూ ఉంటుంది. నిజమే కదా? అలాగే ఈ జీవకణ పరిణామానికి సంబంధించి ఏ శాస్త్రవేత్త ఏం చెప్పాడు, అవి ఆచరణకు దగ్గరగా ఉన్నాయా? ఈ శాస్త్రవేత్తలు చెప్పినవి ఆచరణకు దగ్గరగా, నమ్మకానికి దగ్గరగా ఉన్నాయా? ఆయా మతాలు, మత పెద్దలు, మత గ్రంథాలు చెప్పిన జీవ పరిణామ సిద్ధాంతం బాగుందా? కామన్ సెన్స్ అప్లై చేసి ఏది వాస్తవానికి దగ్గరగా ఉంటే అదే నమ్మమందాం. సైంటిస్టులను నమ్ము అని ఎవడంటున్నాడు? లేదా మతాలు చెప్పిన విషయాలని నమ్మని ఎందుకు చెప్పాలి? మనకి ఎందుకు ఆలోళ్ళి? ఓ విద్యార్థులారా, ఓ ప్రజలారా, మీరందరూ శశి టీవీ చూస్తున్నారు కదా, గూగుల్లో కొట్టండి జీవ పరిణామం ఎలా జరిగింది, మానవ పరిణామం ఎలా జరిగింది అని గూగుల్లో కొట్టండి, యూట్యూబ్లో కొట్టండి. ఈ మతం ప్రకారంగా మనిషి ఎలా పుట్టాడు చూడండి, ఆ మతం ప్రకారంగా మనిషి ఎలా పుట్టాడు చూడండి, ఇంకో మతం ద్వారా మనిషి ఎలా పుట్టాడు, ఈ జీవరాశులు ఎలా పుట్టాయో, అన్ని మతాలు వాళ్ళ గ్రంథాల్లో ఎలా పుట్టాయో చెప్పాయి కదా, అవి చూడండి. వివిధ సైంటిస్టులు పరిశోధించి చెప్పిన విషయాలను కూడా మీరు పరిశీలించండి. ఏది కరెక్ట్ అనిపిస్తే గదే నమ్మండి. మత పెద్దలు చెప్పారని వీటిని నమ్మకండి. ఏదో సైంటిస్టు గడ్డం పెంచుకొని జుట్టు వేయించుకొని చెప్పిండని ఆయన మాట నమ్మకండి. ఏది దగ్గరగా ఉందో మీకైతే కామన్ సెన్స్ అయితే ఒకటి ఉంటుంది కదా, దాన్ని ఆలోచించండి. సో మీరు దేవుని నమ్మరు, ఈ పుట్టుక అంతా కూడా న్యాచురల్ అని అంటున్నారు. అవును. సో మరి దయ్యాలు, చేతబడులు ఇవన్నీ నమ్ముతారా? అసలు దేవుడే లేడన్నప్పుడు ఇక దయ్యం ఎక్కడిది? దయ్యాలు లేవు, దయ్యాలు ఉండవు, అబద్ధం. చేతబడి కూడా ఉంటుంది కానీ దానికి మహిమ లేదు, అంటే ఎనర్జీ లేదు. ఇప్పుడు నేను ఇప్పుడు మూఢనమ్మకాలు లేనే లేవు, మూఢనమ్మకాలు లేనే లేవు అనడం తప్పు. మూఢనమ్మకాలు ఉన్నాయి నమ్మకండి, మూఢనమ్మకాలు ఉన్నాయి నమ్మకండి అనడం కరెక్టు. లేనే లేవు అంటే కనిపిస్తున్నాయి కదా, చేతబడి లేనే లేదంటే కనిపిస్తున్నాయి కదా, ముగ్గులేసి పిచ్చి పిచ్చి బొమ్మలు చేయడం నిజమే కానీ దానికి పవర్ లేదు, దానివల్ల ఏమీ కాదు. అలా ఒకవేళ చేతబడో, బాణమ్మతో, చిల్లంగి, చెడుపు అని రకరకాల ప్రాంతాల్లో రకరకాల పేర్లు ఉన్నాయి. అవి నిజమే అయితే నచ్చని ముఖ్యమంత్రికి ఆపోజిట్ వాళ్ళు చేతబడి చేత అయిపోద్ది కదా, బాణమ్మ చేత అయిపోద్ది కదా. రేపు గ్రామీణ ఎన్నికలు జరుగుతున్నాయి, గ్రామ పల్లె ప్రజలు ఎవరు ఎక్కువ తాగిస్తారు, ఎవరు ఎక్కువ డబ్బులు పంచుతారు, ఎవరు ఎక్కువ కులాల్ని సమీకరిస్తారని ఒక అంశం, ఎవరు స్థానికంగా ఉంటారు, ఎవరు మంచి లీడరు, ఎవరు గతంలో సర్వీస్ చేశారు అనేది ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియలో చేతబడి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ ఊర్లో పోటీగా నిలబడ్డ వాళ్ళందరికీ చేతబడో బాణమతో చేసి వీళ్ళే గెలవచ్చు కదా, ఎమ్మెల్యే టికెట్ కూడా సాధించవచ్చు కదా.
అసలు వీళ్ళకు కోటి రూపాయల శాలరీ ఇవ్వాలి చేతబడి చేసేటోళ్ళకి, ఇచ్చి బార్డర్లో కిలోమీటర్కి ఒక్కరిని పెట్టాలి. వేరే దేశం వాడు ఇటు రాకుండా వాళ్ళు కాపాడితే అయిపోతుంది కదా. ఇంతమంది సైనికులు భార్యాపిల్లలకి దూరంగా ఉండి అక్కడ ఫోన్లలో వీడియో కాళ్ళలో లేదా వాట్సాప్లలో చూసుకొని భార్యాపిల్లల్ని మురిసిపోతూ ఉన్నారు. ఏదైనా అలజడి జరిగితే నా భర్త ప్రాణాలతో వస్తాడా, నా కొడుకు ప్రాణాలతో వస్తాడా అని భయంగా బతుకుతున్నారు. మరి ఈ చేతబడి చేసేటోళ్ళు ఏదో ఆడ చేస్తే ₹1,00,00,000 జీతం ఇవ్వచ్చు కదా. ఇంకోటి ఇప్పుడు ప్రమోషన్స్ అనేవి చాలా ఉంటాయి సోషల్ మీడియాలో, మీకు తెలిసిందే. ఒక యాడ్ అనేది ఒక మనిషి లైఫ్లో ఎంత ఇంపాక్ట్ అవుతుందో తెలుసు. ఒక సోప్ గురించి మనం యాడ్ ఇస్తేనే అదే సోప్ వాడడం స్టార్ట్ చేసేస్తారు. అలాంటిది చాలా మంది సినిమా హీరోలు మరి దేవుళ్ళకి సంబంధించినవి కూడా సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ కన్నప్ప సినిమా రాబోతుంది కదా, సో అలాంటి వాళ్ళకి మరి ఏం చెప్తారు? సినిమా వెరీ గుడ్ అంటాను. అంటే వాళ్ళు మీరు దేవుడే లేదంటున్నారు, వాళ్ళు దేవుడిని ప్రచారం చేస్తున్నారు, వాళ్ళకి ఆ హక్కు ఉంది. ఓకే, సో వాళ్ళు చెప్పింది. ఇప్పుడు ఈరోజు చెల్లమ్మ, ప్రతి గుడి మీద దేవుడు ఉన్నాడు, దేవుడి మహిత్మల మీద, దేవుడి మహత్యాల మీద బోలెడన్ని పాటలు రికార్డులు మైకులు పెట్టుకుంటున్నారా లేదా? చర్చిల మీద మైకులు పెట్టుకుంటున్నారా లేదా? మసీదుల మీద చెప్తున్నారా లేదా? మేము కూడా దేవుడు లేడని మా వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్లలో మేము చెప్పుకుంటున్నాం. వాళ్ళు చెప్పుకోవడం వల్ల ఇతర మతాల వాళ్ళు ఏ అభిప్రాయంతో ఉన్నారో మేము చెప్పడం వల్ల కూడా అదే అభిప్రాయం ఉన్నారు. కానీ వాళ్ళందరికీ భయం ఇస్తుంది. ఎందుకంటే మేము బలంగా ఉన్నాడు అని 1000 సార్లు చెప్పినాము. బాల్యం నుంచి ఉన్నాడనే భ్రమలో వాడిని పెంచుకుంటూ వచ్చాము. ఇప్పుడు వీడు లేడు అనేసరికి వాడికి ఉన్నాడా లేడా అనే ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన వచ్చిన వాడు ఆలోచించి, అన్వేషించి, కారణం తెలుసుకొని, లోతుగా వెళ్ళి చివరికి సత్యాన్ని తెలుసుకొని, లేడనే సత్యాన్ని తెలుసుకొని మాకు దూరం అవుతాడనే భయం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ప్రమోషన్స్లో ఒక ఖచ్చితంగా నిజం. నేను మా ఫ్రెండ్ ఒక ఆయనకి మహర్షి అని ఉంటే, నీ పేరు ఇదేంట్రా కొత్తగా ఉందంటే, వాళ్ళ నాన్నని అడిగితే మహర్షి సినిమా వచ్చినప్పుడు వీడు పుట్టాడు, ఈ పేరు పెట్టానని చెప్పాడు. అంటే సినిమా అపభావము, ఆకలి రాజ్యము, అర్ధరాత్రి స్వతంత్రము, ఎన్నో యువసేన అనో సినిమా, ఫర్ ద పీపుల్ అని ఒకటి వచ్చేది. ఒక్కో సందర్భంలో ఒక్కో సినిమా ఆయా కాలంలోని సమాజాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సినిమా ప్రభావితం చేయదు అనట్లేదు. అయితే ప్రజలకు నేను అప్పీల్ చేస్తున్నాను, సినిమాని ఒక కళగా చూడాలి, ఆ హీరోస్ని వాళ్ళు ఆర్టిస్టులుగా చూడాలి, ఆ డైరెక్టర్ని ఆ క్రియేటివిటీతో దాన్ని రూపొందించిన కళా నైపుణ్యంలో చూడాలి తప్ప వాటిని చూసి ఇలాగ చావాలని ఆత్మహత్యలు చేసుకోవద్దు. వాటిని చూసి పుష్ప సినిమాలో ఎలాగైతే పాల డబ్బాలో గంధపు చెక్క మన ఎర్రచందనం తీసుకెళ్లారో రియల్ లైఫ్లో అలా జరిగిందో కూడా చూపించా. కాబట్టి నేరాలు ఘోరాలను సినిమాలలో జరిగేటువంటి ఇన్సిడెంట్ని చూసి అలా ఒక ఫ్లవర్ని స్మెల్ చూసినట్టుగా ఆ సినిమాని చూడండి, ఫిల్మ్ ఇండస్ట్రీని ఆదరించండి, కళాకారులను ఆదరించండి, ఆ రంగాన్ని కాపాడండి, కొత్తగా వచ్చే వాళ్ళని ఆదరించండి. చెత్త సినిమాలని మనం చెప్పినా ఎవడు చూడడు. మంచి సినిమాలను ఆదరించండి, ప్రైవసీ చేసి మొత్తం సినిమా నిర్మాతలని ధ్వంసం చేయకండి. అందులో మంచి ఉంటే తీసుకోండి, చెడుని తీసుకోకుండా ఉండే కామన్ సెన్స్ను కలిగి ఉండండి. మీరు కులమత భేదాలను నమ్ముతారా? నమ్ముతాను. ఎలా అంటే ఉన్నాయా? అంటే 100% ఉన్నాయి. మొన్ననే భార్గవి అనే అమ్మాయిని కలిసి వచ్చాను. మాలబంటి అనే ఆయన్ని గౌడ సోదరులు వాళ్ళ చెల్లెని పెళ్లి చేసుకున్నారని తీసుకెళ్ళి సూర్యాపేట దగ్గర ఘోరంగా చంపేశారు. ఆ శవాన్ని తీసుకెళ్ళి వాళ్ళ నాన్నమ్మకు చూపిస్తే, షబ్బాస్రా బిడ్డ, మీ చెల్లె పోయి గా మాలోని దగ్గర వండి కాపురం చేస్తూ ఉంటే నిద్రపోతాను దారా అని సినిమాలలో ఉంటారు కదా, ఇట్లా జుట్టు ఇలా వదిలేసి. అంటే నిజానికి ఆడవాళ్ళని శత్రువులుగా చిత్రీకరిస్తున్నారు. ప్రేమ మనసు మహిళలది, క్షమించే గుణం, అర్థం చేసుకునే గుణం. కానీ ఒకరిద్దరు మహిళల నుంచి ఇప్పుడు సూర్యకాంతం అనే పేరు ఉంటుంది పూర్వకాలంలో సినిమాలో. ఆవిడ రియల్ లైఫ్లో చాలా సేవా గుణం, గొప్ప మనిషి. తెలంగాణ శకుంతల అనే ఒక క్యారెక్టర్ ఉండేది. అంటే ఒక కోపానికి, రివల్యూషన్కి ఒకరిని చూపిస్తూ ఉంటే అవి బ్రాండ్గా మారిపోతాయి. ఆ శవాన్ని ఆమెకు చూపిస్తే ఆమె సంతోషించిందని చెప్పారు. అది నిజమెంతో అబద్ధం ఎంతో ఎవరికి తెలియదు. కాబట్టి ప్రజలు ఊహలల్లో భ్రమలల్లో బతుకుతున్నారు. వాటికి కాస్త వాస్తవికతను జోడించాల్సిన అవసరం ఉంది. కులము ఉంది, కులం పేరుతో వివక్ష ఉంది, అస్పృశ్యత, అంటరానితనం ఉంది. నేను నిన్న చేవేళ్ళ దగ్గర ఒక గ్రామానికి వెళ్తే ఒక ప్రభాకర్ అన్న అని చెప్పాడు, బురాను ప్రభాకర్ అన్న. తమ్ముడు 25 ఏళ్ల క్రితం మేము వినాయకుడిని పెడితే 9 రోజులైంది, వాళ్ళ వినాయకుడు
పోయినాక మన వినాయకుడు పోవాలని చెప్పుకొని జిజ్జుకుంటే 40 రోజులు ఉంచారట విగ్రహాన్ని. ఎస్పీ పోలీస్ వాళ్ళు వచ్చి అది అస్పృశ్యత గురించి న్యూస్. అంతెందుకు సెంట్రల్ యూనివర్సిటీ వెనకాల బొడ్రాయి పండుగ జరుపుతున్నాము, మాలమాదిగోళ్ళు దయచేసి రేపు వంటల కాడికి రావద్దు, వాడు వచ్చే గొడవలకు కారణం కావద్దు అహో అని వీడియో చేశారు, పెట్టారు. అది మేము షేర్ చేసి అక్కడి స్థానిక అధికారులకు పెడితే క్షమాపణ చెప్పి తెల్లారి పంచాయతీ అయింది. అట్లా అంతెందుకమ్మా, మొన్న నేను జూపూడి అనే గ్రామం వెళ్ళాను, విజయవాడ తర్వాత ఇబ్రహీంపట్నం తర్వాత. అక్కడ ఒక అన్న చెప్తున్నాడు, అన్న ఇప్పటికీ ఈ రాజధాని ప్రాంతంలో కమ్మా కాపు చౌదరీల్లో ఓ 10% మంచి వాళ్ళు ఉండొచ్చు, కానీ 90% కులవివక్ష చూపిస్తారన్నయ్య అని చెప్పాడు. మొన్న గురువారం రోజు నేను వికారాబాద్ దగ్గర కోడంగల్కి వెళ్ళాను. అక్కడ చెప్తున్నారు వాళ్ళు చాలా సీరియస్గా, అన్న ఇప్పటికీ కొన్ని ఆలయాల్లోకి మేము రావడానికి వీల్లేదన్నా అని. ఒక నారాయణపేటలో అయితే పెళ్ళి చేయమంటే నేను గుడి లోపలికి నువ్వు తక్కువ జాతోడి రావద్దు చెయ్యను అని అంటే ఆ పూజారి కొడుకే గుడి ముంగట్నే పెళ్లి చేశాడంట. గుడిలోనికి రానియని పెద్ద పూజారి మీద నాకు కోపం ఉంది, కానీ వాళ్ళ కొడుకు పూజారి రోడ్డు మీద అతను పెళ్లి చేశాడు. ఇక్కడ బ్రాహ్మణ సోదరుడే, అక్కడ బ్రాహ్మణ సోదరుడే. ఇతన్ని అభినందించాను, అతన్ని ప్రశ్నించాను, ఇతన్ని తిట్టాను, అరే నువ్వు ఆడికి వచ్చి ఎందుకు పెళ్లి చేసుకోవాలి, చక్కగా రిజిస్ట్రేషన్ మ్యారేజ్లో చేసుకుంటే పెళ్ళి కాదా, నువ్వు జిజ్జుకు గుడికా, వాడు అద్దురాని తన్ని తరిమేస్తా ఉంటే ఆడికి పోవాలా. ఇలా తన్ని తరిమేయడం ఇప్పుడు కాదు, బాబాసాహెబ్ కాలంలోనే కాలారాం టెంపుల్ గోదావరి పుట్టిన నాసిక్ త్రయంబకంలో గుడి ముందు ఆ తిరునాళ్ళలో మేము పాల్గొని భాగస్వాములం అవుతాం అంటే మీరు కడజాతి వాళ్ళు రావద్దన్నారు. రోజుల తరబడి పోరాటం చేశాడు బాబాసాహెబ్ అంబేద్కర్, దాన్నే కాలారాం టెంపుల్ పోరాటం అంటారు. 100 సంవత్సరాల క్రితం 1925లో, ఇది 2025, 100 సంవత్సరాల క్రితం పెరియార్ ఈవి రామస్వామి అనే ఆయన కేరళ రాష్ట్రంలో వైకోంలో ఉన్నటువంటి ఒక శివాలయం ముందు మనుషులు నడవద్దు అని చెబితే మనుషులు ఎందుకు నడవద్దు అని పోరాటం చేశాడు. మొట్టమొదటి మానవ హక్కుల పోరాటం అది. ఇప్పుడు బీసీలు ఎస్సీలు గుడి లోపలికి పోతున్నారు కదా, అప్పుడు రోడ్డు మీదకి వెళ్ళిపోయే హక్కు కూడా లేదు. గుడిలోకి వెళ్ళే అవకాశం కోసం పెరియారు పోరాడితే ఈరోజు అన్ని సబ్బండ కులాల గుడిలోకి వెళ్తున్నారంటే ఆయనే కారణం. కాబట్టి కులం ఉంది, వివక్ష ఉంది, అది పోగొట్టడానికి ప్రభుత్వానికి మనసు లేదు. ఆ అంశం మీద పనిచేయాల్సిన అవసరం చాలా ఉంది. యువత, విద్యార్థులు, కులం వద్దు అనుకునే వారందరూ కులం విడిచి పెళ్ళిళ్ళు చేసుకోవాలి. పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ భార్యను, వాళ్ళకు పుట్టే పిల్లలను ఏదో ఒక కులానికి కనెక్ట్ చేయకుండా ఉండాలి. కులం అడిగే పరిస్థితి ఉండద్దు, చెప్పే పరిస్థితి ఉండద్దు. ప్రభుత్వాలు కూడా కులం నిర్మూలన కోసం తమ కార్యాచరణను ప్రకటించాలి. ఈ కులస్తులకు కార్పొరేషను, ఆ కులస్తులకు చైర్మన్, ఈ కులస్తులకు స్పీకరు, ఈయనకు డిప్యూటీ స్పీకరు, ఈ కులానికి మినిస్టరు, ఈ కులానికి ఉప ముఖ్యమంత్రి, ఇవన్నీ దొంగనంగనాచి మాటలే తప్ప కుల నిర్మూలనకు నీ చిత్తశుద్ధి ఏది? ఏ పార్టీ వచ్చినా కుల నిర్మూలనకు నీ స్టాండ్ ఏంటి? రీసెంట్గా తీన్మార్ మల్లన్న గారు కూడా కులానికి సంబంధించి అన్నాడు, మీకు తెలిసే ఉంటుంది, బీసీ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ రెడ్డిస్ అలా ఇలా అని కించపరచడం వల్ల ఈరోజు తనని సస్పెండ్ చేశారు. అంటే అంత మంచి మనుషులు కూడా ఎవరైతే ఒకప్పుడు న్యూస్ చెప్పి 10 మంది, అంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా సస్పెండ్ చేయాలి, ఇంకా ఎలా మినిస్టర్స్ని కూడా సస్పెండ్ చేయాలి. ఎందుకు అని అంటే వీళ్ళు గతంలో కూడా పరుష పదాలను ఉపయోగించారు కదా. కొన్ని ఎగ్జాంపుల్స్ చాలాసార్లు ఇది ఇలాగే ఉంటే ఈ కాంగ్రెస్ అధికారంలోకి రాదు అన్నారు. కోమటిరెడ్డి సోదరులు మేము గాంధీ భవన్కే రాంపో అని పొల్లు తిట్టారు కదా, తిట్టారా లేదా? అలాగే టికెట్ ఇవ్వనప్పుడు టికెట్ రాని వాళ్ళు కోకొల్లులుగా బండబూతులు తిట్టారు కదా, దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు కదా. అప్పుడు మరి ఆ రెడ్డి సోదరులు ఎవరైతే క్రమశిక్షణ రాహిత్యానికి గురయ్యారో ఆ సోదరుల పైన ఇలా సస్పెన్షన్ వేటు ఎందుకు వేయలేదు? అప్పుడు వేసి ఉంటే ఈయన ఇప్పుడు వేసినా నేనేమనకపోతూ, ఆయన ఇప్పుడు ఈయనని వేయడం వల్ల వేయొద్దు అనే ఒపీనియన్ నాకు లేదు, ఎందుకు వేసేశారు అనే ఒపీనియన్ నాకు లేదు. ఎందుకంటే ఆ సంఘము, ఆ పార్టీ తన అంతర్గత నిర్మాణంలో పెట్టుకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, పార్టీ డిసిప్లిన్కి వ్యతిరేకంగా ఉంటే మళ్ళా సస్పెండ్ చేస్తారు, రేపు ఇంకో ప్రముఖునైనా సస్పెండ్ చేస్తారు. ఇది కొత్తేం కాదు కదా. తర్వాత కొద్ది రోజులైనాక ఈ పార్టీ జంప్ అయిపోయిన వాళ్ళని సస్పెండ్ చేసి మళ్ళీ వాళ్ళు గెలిచాక తిరిగి సొంత గృహంలోకి వచ్చారు, సొంత ఇంటికి, సొంత కుంపటికి వచ్చారు అనగానే వాళ్ళు ప్రెస్ మీట్కి వచ్చి మళ్ళీ నా ఇంటికి నచ్చినట్టున్నది, ఇన్ని రోజులు నేను ఆయన పాలన నచ్చి ఆ పార్టీలోకి పోయినా కానీ ఇప్పుడు నా దగ్గరికి వచ్చి, అన్నీ దొంగ ముచ్చట్లు ఎందుకురా?
అయితే ఉగాది రాబోతుంది కదా, సో రాణి. ఉగాది అనగానే రాని వస్తుంది, అది రాకుండా వస్తుంది. బ్యాటరీ మార్చుకుంటావా? సో ఉగాది రాబోతుంది, అందరూ ఫస్ట్ డే నుంచి రాశి ఫలాలు అని చెప్పేసి వెంట పడతా ఉంటారు. సో రాశి ఫలాలను నమ్ముతారా మీరు కనీసం? గుడ్ క్వశ్చన్ తల్లి. బా, ఇంతమంది జర్నలిస్టులు నన్ను ఇంటర్వ్యూ చేశారు, కానీ అయ్యప్ప చుట్టో, రాముని చుట్టో, వెంకటేశుని చుట్టో, గణేశుని చుట్టో, శివలింగం చుట్టో ఇవన్నీ అడిగారు, కానీ ఇట్లా థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నీకు అభినందనలు. ఇది బిస్కెట్ కాదు, ఎందుకంటే నా వీడియోలు చూస్తారు కదా చాలామంది. అరే ఈ క్వశ్చన్ ఇంతవరకు నిజంగానే నరేష్ అన్నని లేదా నరేష్ బ్రదర్ని ఎవరు అడగలేదు. రాశి ఫలాలు 100% ఫేక్, పూర్తిగా అబద్ధము. ఏ పార్టీ ఆఫీసులో ఆ పార్టీకి సంబంధించిన బ్రాహ్మణ సోదరుడు వచ్చి ఆ పార్టీకి అనుకూలమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చి వాళ్ళు ఇచ్చే 5,000 10,000 సంభావన తీసుకొని వాళ్ళని ఆశీర్వదించి వెళ్తారు. ఏ ఇద్దరు కూడా ఒకే రకంగా చెప్పిన దాఖలాలు ఈ చరిత్రలో లేవు. అలాగే నేను జైలుకు వెళ్ళాను 2013లో. వెళ్ళడానికి అంతకుముందు ఉన్న ఉగాదిలో ఈ సంవత్సరం మొత్తం నీకు మేలే జరుగుద్దని చెప్పారు. మరి నేను జైలుకు వెళ్ళి చూస్తే నాలాంటి పేరుతో ఉన్నవాళ్ళు కోకొలుగులుగా ఉన్నారు కదా. అక్కడ అన్ని పేర్లతో ఉన్నవాళ్ళు, అన్ని రాశులలో పుట్టిన వాళ్ళు అందరూ జైల్లో ఉన్నారు కదా. ఒక రైలు ప్రమాదం అయితే ఒక 100 మంది చనిపోవద్దని కోరుతున్నాను. ప్రమాదాలు జరగద్దు, జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను. ప్రమాదాలు అతి తక్కువ జరిగేలాగా కష్టపడి కాపాడుతున్న రైల్వే సిబ్బందికి అభినందనలు తెలియజేస్తూ, ఓ ట్రైన్ బోల్తా పడితే 100 మంది చచ్చిపోయారు అనుకో. 100 మంది ఏ రాశి వాళ్ళు మాత్రమే చచ్చిపోయి ఏ రాశి వాళ్ళు బతికిళ్ళు. లేకపోతే అంతకుముందు ఒక పథకం ఏదో ఒక రకరకాల స్కీములు పెట్టి రకరకాల కంపెనీలు పెట్టారు కదా. ఆ కంపెనీ ఎత్తేసినప్పుడు అందులో ఉన్న వాళ్ళందరూ ఉడాయించుడే కదా. ఓ ఫ్లైట్లో అందరూ పోతుంటే అది ఒక డ్యామేజ్ అయ్యి ప్రమాదం జరిగిందనుకో, ఏ రాశి వాళ్ళు చచ్చిపోతారు, ఏ రాశి వాళ్ళు బతుకుతారు? అందరూ ఒకే ముహూర్తానికే. ఇప్పుడు కరోనా వచ్చిందనుకో, ఏ రాశి వాళ్ళు మాస్క్ కట్టుకోవాలి, ఏ రాశి వాళ్ళు మాస్క్ లేకుండా కూడా ఉంటారు? ఉండదు కదా. లేదు, ఈ ప్రాంతంలో ఒక వైరస్ వచ్చిందనుకో, మరి దాని సంగతి ఏంటి? కాబట్టి ఆ రాశి ఫలాలు, ఒక మనిషి లాభ నష్టాలు, ఆదాయ వ్యయాలు అని చెప్పే ప్రక్రియ ఏదైతే ఉందో, పూర్వ రోజుల్లో ప్రజలకి కాస్త పాజిటివ్ సైన్, ఈసారి మంచిగా వర్షాలు పడతాయి, పంటలు మంచిగా పండుతాయి అనగానే రైతులు ఆ భూమి తల్లిని నమ్ముకొని, కష్టాన్ని నమ్ముకునే రైతులు కాస్త సైకాలజిస్ట్ మోటివేషన్ లాగా ఫీల్ అవుతారు. నిజంగానే ఈ సంవత్సరాలు కరువు కాటకాలే వస్తాయి, ఎండలు మండిపోతాయని మన వాతావరణ శాఖ వాళ్ళు వివరిస్తారు. అది వాళ్ళని నిరాశ కలిగిస్తుంది. వాస్తవం కఠినంగా ఉంటుంది కాబట్టి. అదే ఈ నమ్మకాలు చాలా సున్నితంగా అందంగా ఉంటాయి కాబట్టి వీటిని నమ్ముతారు. వీళ్ళు ప్రామాణికంగా తీసుకునే విషయాలన్నీ ఆ 12 రకాల రాశులు అబద్ధము, 9 గ్రహాలు నవగ్రహాలు అనేది అబద్ధము. ఇప్పుడు 7వ తరగతి పిల్లవాడిని అడిగినా చెప్తాడు ప్లూటో గ్రహం కాదు, 8 ప్లానెట్స్ ఉన్నాయి అని. మరి 8 గ్రహాలే ఉన్నప్పుడు నవగ్రహాల ఆధారంగా రాసేది ఎలా నమ్మాలి మనం? అంతేకాకుండా సూర్యుడు చంద్రుడు కూడా గ్రహాలుగా చూపిస్తారు. ఇదేమో ఉపగ్రహం, అదేమో నక్షత్రం. రాహు కేతువులు కూడా గ్రహాలని చెప్తారు. అవి ఎక్కడున్నాయో ఇంతవరకు స్పేస్లోకి వెళ్ళిన సైంటిస్టులకు దొరకలేదు. మీలాంటి వాళ్ళకి దొరికితే తప్పకుండా మనం నమ్ముదాం. సో ఇంకొకటి, నేను బయట షాపింగ్ అలా వెళ్ళినప్పుడు చాలా చూస్తూ ఉంటాను, మార్వాడీస్ అందరు కూడా గ్లాస్ పెట్టుకొని దాంట్లో లెమన్ వేసి పెట్టుకుంటారు, అండ్ చాలా మంది లాఫింగ్ బుద్ధ పెట్టుకుంటారు. సో ఒకరోజు ఏంటి అని చెప్పి హిందీలో అడిగితే చెప్పారు, ఒక ప్రముఖ ఆస్ట్రాలజర్ చెప్పారు, ఇలా చేస్తే ధనం ఎక్కువ, అంటే కస్టమర్స్ ఎక్కువ వస్తారు, ధన ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి. అయితే నేను మీతో ఏమడుగుదాం అనుకుంటున్నా అంటే, మీరు ఎలాగో అది చెప్పేదైతే ఫేక్ అని నమ్ముతారు, సైంటిఫిక్ పరంగా కూడా ఇలాంటి రెమెడీస్ ఏమైనా పనిచేస్తాయి? సైంటిఫిక్గా ఏమైనా ఉంటాయి? నిజం. ఓకే. ఎందుకు పనిచేస్తాయి, ఎలా పనిచేస్తాయి అంటే, ఒక డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ విపరీతమైన కడుపు నొప్పితో వచ్చాడు. దాన్ని తగ్గించడానికి కావాల్సిన టాబ్లెట్స్ ఇతని దగ్గర లేవు. వెంటనే అతను చొక్కాకున్న ఇట్లా గుండెని తీసి చేపట్టు, అమ్మ ఈ టాబ్లెట్ని నేను నాలుక కింద పెట్టుకొని అరగంట సేపు ఉండు, తగ్గిపోద్ది అని చెప్పాడు. చెప్పి అరే పలానా టాబ్లెట్స్ అయిపోయినాయి తీసుకురారా అన్నాడు. ఈ నమ్మకము నువ్వు నాలుక కింద పెట్టుకొని తగ్గిపోయింది సార్ అన్నావు. అమ్మ అది ఉమ్మేయి అని చెప్పి ఈ ట్యాబ్లెట్ వేశాడు. ఆ సమయంలో నీకు పాజిటివ్, నీ ఓన్ పాజిటివ్ కావాలి. ఈ చెంబు దగ్గరికి పోవడం అంటే నేను మానసిక బలహీనుడు అని అర్థం.
నాకు ఈ మధ్య బిజినెస్ జరగట్లేదు, నరదిష్టి తాకుతుంది, లేదా నష్టం జరుగుతుంది, అమ్మడం జరగట్లేదు, లేదా స్థిరంగా ఉద్యోగులు ఉండట్లేదని 100 కారణాలతో బాధపడుతున్న ఇతను ఏదో ఒక ఆధారం కోసం వెతుకుతున్నప్పుడు ఆ ఆస్ట్రాలజరో ఇంకెవరో ఒకరు వచ్చి ఇది ఒక విషయం చెప్తాడు. చెప్పగానే ఇది ఆగ్నేయం వైపు నీళ్ళ చెంబు పెట్టండి, లేదా ఈడ ఒక స్టీల్ది లేదా ఒక గాజుది తాబేలు టోటాయిస్ని పెట్టండి, ఈ యంత్రం పెట్టుకోండి, ఆ యంత్రం పెట్టుకోండి అని చెప్తాడు. లేకపోతే ఇక్కడ ఈ యంత్రం కొట్టుకొని అనగానే ఇతను ఆల్రెడీ మానసికంగా రకరకాల అపోహలతో ఉన్నాడు కాబట్టి ఇది పెట్టుకున్నానుగా నాకేం కాదు అనే ధైర్యంతో మరింత శ్రద్ధగా తన వ్యాపారం తాను చేసుకుంటాడు. కానీ అది పెట్టుకోకుండా తను మంచి మానవ సంబంధాలతో ఉండి క్వాలిటీ మెయింటైన్ చేసి తన కస్టమర్లకి నీతిగా నిజాయితీగా సర్వీస్ ఇచ్చి ఆ ప్రాంత అవసరాలను గుర్తించి తన వ్యాపారం చేస్తే ముందుకెళ్ళొచ్చు. ఈ రేకుతో, ఆ నిమ్మకాయతో, ఆ చెంబుతో, ఈ తాబేలుతో, అతను పెట్టుకునే ఉంగరానికి ఉన్న రాయితో, వెనకాల ఉన్న ఏదో ఒక దేవుడికి సంబంధించిన ఫోటోతో ఏ సంబంధము లేదు. ఈ మధ్య అయోధ్యలో ఒక విషయం చెప్పారు, మీరు శ్రీరాముడి పేరుతో ఉన్న హోటల్లో భోజనం చేయకండి, దాని ఓనరు ముస్లింలు ఉన్నారు, ముస్లింల పేర్లో పెట్టుకోవాలి అని చెప్పేసి ఒక చర్చ జరిగింది. కాబట్టి అక్కడ బిజినెస్కి ఇప్పుడు కొన్ని దుర్గా భవానీ వైన్స్, శ్రీ వెంకటేశ్వర వైన్స్ మీరు ఎప్పుడైనా చూసారా? శ్రీరామ వైన్స్ చూసారా లేదా? ఎప్పుడు మీ మనోభావాలు ఎందుకు దెబ్బతినవు? ఒరే అంత మంచి దైవం పేరు మద్యానికి పెడుతున్నారు, ఇది కరెక్ట్ కాదని ఒక్కరైనా అనాలి కదా. ఇంకోటి అన్ని చెప్తున్నారు కదా మీరు, అయితే కరుంగలి మాల పాజిటివ్ గా ఉంది, నెగిటివ్ గా ఉంది. చాలా మంది ఏంటంటే 2000 సంవత్సరాల క్రితం ఆ మాల ఉందా? లేదు. అప్పుడు మనుషులు బతకలేదా? అమెరికాలో ఆ మాల ఉందా? బతకట్లేరా? ఆస్ట్రేలియాలో మాల ఉందా? బతకట్లేదా? ఇంగ్లాండ్లో మాల ఉందా? బతకట్లేదా? 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. మరి అది నిజమే అయితే ప్రభుత్వము యుఎన్ఓకి వెళ్ళి ఇది పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి ఐక్యరాజ్య సమితి నానా తంటాలు పడి ఫుడ్ సేఫ్టీ కోసం ఒకటి, హెల్త్ కోసం ఒకటి, చిల్డ్రన్ కోసం ఒకటి, యుద్ధ నివారణ పీస్ కోసం ఒకటి, ఇన్ని కమిటీలు ఎందుకు పనిచేయాలి? ఈ కరుంగాలి మాల అనేది 800 కోట్లు ఏపించి తల ఒకటి అయిపోద్ది కదా. అరే నేనేమంటాను అమ్మ, దాన్ని నేను ఫేక్ అంటే నమ్మే వాళ్ళకు బాధ కలగవచ్చు. నేనైతే అది లేకుండానే బతుకుతున్నాను. మా మూఢనమ్మకాల నిర్మూలన సంఘంలో 3000 మంది బతుకుతున్నారు. 800 కోట్ల మంది ప్రజల్లో దాదాపు 3 కోట్ల మంది క్రైస్తవులు ఆ మాల నమ్మటం లేదు, 2.5 కోట్ల మంది ముస్లింలు నమ్మటం లేదు, 1 కోటి మందికి పైగా ఉన్న 100 కోట్లకు పైగా ఉన్న మన బుద్ధిస్టులు నమ్మటం లేదు, 80 కోట్లకు పైగా ఉన్న నాస్తికులు వాటిని నమ్మట్లేదు. ఈ భారతదేశంలో ఉన్న 80 కోట్ల మంది హిందువులు నమ్ముతున్నారు. ఆ హిందువులలో కూడా ఈ మాల తెలిసినవానికి నమ్ముతాడు, మిగతా వాడు అందరూ హ్యాపీగా బతుకుతాడు. ఏ మాల అయితే ఏముంది తల్లి? ఒకవేళ ఆ మాల రక్షిస్తుందంటే ఆడపిల్లలు ఇంట్లోంచి బయటకు వెళ్ళేప్పుడు కుమిలిపోతున్నారు, ఏ ఆకతాయి ఏం చేస్తారని. తలా ఒక మాల ఇచ్చి పంపితే అయిపోద్ది కదా. గన్ ఎందుకు అప్లై చేసుకోవాలి? లైసెన్స్ ఎందుకు తీసుకోవాలి? ₹1,00,000 పెట్టి తుపాకీ ఎందుకు కొనుక్కోవాలి? ఆ 9mm బుల్లెట్లకి ఎన్ని డబ్బులు ఖర్చు ఎందుకు తల్లి మాకు? ఓ మాల వేసుకుంటే అయిపోతుంది కదా. అసలు మన సైనికులందరికీ తుపాకులు ఎందుకు ఇవ్వాలి? మాల వేసి నిలబెడితే అయిపోద్ది కదా. అవును, కరెక్ట్. అంటే నమ్మకమే ఇదంతా, మనిషి నమ్మకమే. ఆ నమ్మకము మోసపోనంత వరకు నమ్మకం మంచిదే. పంట, రైసు, వ్యవసాయం నీళ్లు పడతాయి అనే నమ్మకం, క్షేమంగా వెళ్ళి ఇంటికి క్షేమంగా వస్తుందనే నమ్మకం, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే వైద్య చికిత్స అందుతుందనే నమ్మకం, లేకపోతే ఈ పని చేస్తే నాకు కష్టం తీరుద్దనే నమ్మకం. ఆ నమ్మకం గుడ్డిగా ఉండొద్దు, మోసపోయేలా ఉండొద్దు. నీ డబ్బును, సమయాన్నో, నీ వ్యక్తిత్వాన్ని, నీ క్యారెక్టర్ను, నీ జీవితాన్నో అది వెనక్కి నెట్టొద్దని మా రిక్వెస్ట్. అయినా నాకు అది బాగానే ఉందంటే, యూరిన్ కోలా తాగుతానంటే తాగు, పేడలో చాలా పోషకాలు ఉన్నాయి తింటానంటే తిను, నువ్వు తింటా అంటే నువ్వు తాగుతా అంటే నాకేం అభ్యంతరం, నువ్వు కూడా తాగు అంటే వద్దండి అంటాను. లేదా ఇది మంచిది అని ఒక ప్రముఖుడు చెప్తే నువ్వు బాధ్యతాయుతమైన పాత్రలో ఉన్న నువ్వు అలా చేయడం తప్పు అని అంటావు. కాబట్టి నువ్వు కరుంగాలి మాల, అంతకుముందు కేపీజే లక్కీ స్టోన్స్ అని వచ్చేవి, తమిళనాడులో తన్ని తరిమేస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చి స్టోన్స్ అమ్ముకున్నారు. కాబట్టి రాళ్ళల్లో, రప్పల్లో ఉండదు. మనిషి మాట తీరులో, ప్రవర్తనలో, నీతి నిజాయితీలలో, ఆయన ఉండే హ్యూమన్ రిలేషన్స్లో క్వాలిటీతో, సమయంతో, అవసరంతో ముడిపడి ఉంటాయి తప్ప ఈ మిగతా పిచ్చి పిచ్చివని నమ్మి మోసపోవద్దు. సనాతన ధర్మం పైన మీ అభిప్రాయం ఏంటి? అసలు సనాతన ధర్మం అంటే ఏమిటి అని ఎవరైనా చెబితే
దానిపైన అభిప్రాయాన్ని చెప్తాను. నేను మిమ్మల్ని అదే అడుగుతాం అనుకున్నా. నాకైతే తెలీదు సనాతన ధర్మం అంటే హాయ్ ఏంటి. పాయ్ మీరు చెప్పాలి. నేనెందుకు చెప్తాను? నేను సనాతన ధర్మం గురించి బోధించేటోన్నా, ప్రచారం చేసేటోన్నా, మీరు లేకపోతే అన్నిటి సనాతన గురించి ధర్మం మాట్లాడతారు గొప్పదని చెప్తే కాబట్టి. ఎట్లా గొప్పదని ఇప్పుడు మా ఆవిడ మంచిది అంట, మీ అమ్మ మంచిదని నాకు తెలుసా, చెడ్డదని నాకు తెలుసా? తెలీదు. అసలు నువ్వెవరురా యూజ్లెస్ ఫెలో మా అమ్మ గురించి మాట్లాడడానికి అంటావు. మంచిది అన్నా చెడ్డది అన్నా నువ్వెవడరా అంటావు. దట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్. కాబట్టి సనాతన ధర్మం గురించి మాట్లాడడం నన్ ఆఫ్ మై బిజినెస్. మీరు నాస్తికుల? అవును. నాస్తికులు అంటే ఏంటి పోనీ? నాస్తికులు అంటే ఇప్పుడున్న ప్రజలకి తెలిసిన నిర్వచనము దేవుళ్ళని నమ్మని వాళ్ళు అని. పుస్తకాల్లో గ్రంథాల్లో ఉన్న నిర్వచనం ప్రకారంగా వేదాలను, ఉపనిషత్తులను, భగవద్గీతను, భారతాన్ని, రామాయణాన్ని, ఆయా మత గ్రంథాలను నిరాకరించేవాడు నాస్తికుడు. అలాగే నాస్తిక పెద్దలు ఇచ్చిన నిర్వచనం ప్రకారంగా చావు తరువాత ఏమీ లేదు, నాస్తి లేదు, స్వర్గము లేదు, నరకము లేదు, ఆత్మ లేదు, పునర్జన్మ లేదు, కర్మము లేదు, దేవుడు లేడు, దయ్యం లేదు, మహిమలు లేవు, అభూత శక్తులు లేవు అని ఒక క్లారిటీకి వచ్చిన వాళ్ళు నాస్తికులు. కాబట్టి భారతదేశంలో నేను ఇప్పుడు ఏమంటానంటే, మేము నాస్తికులము అని చెప్పుకునే కంటే చారువాక లోకాయుత ప్రచారకులము. ఈ దేశానికి జ్ఞాన సంపదనిచ్చిన వాళ్ళు, ప్రశ్నించే తత్వాన్ని నేర్పించిన వాళ్ళు, ఆలోచన శక్తిని పెంపొందించిన వాళ్ళు, మంచి మాటలు చెప్పిన వాళ్ళు, సమాజానికి మేలు చేసిన వాళ్ళు, ఈ దేశానికి ఒక ఫిలాసఫీని ఇచ్చిన వాళ్ళు. ఖైబర్ బోలాను కనుమలగుండా ఆర్యావర్తనము జరిగి ఇక్కడికి పొట్ట చేత పట్టుకొని గోషి పెట్టుకొని వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళకు తెలిసిన భాషలో వాళ్ళు పిచ్చి పిచ్చివి చెబుతూ ఉంటే ఇవి తప్పు అని చెప్పిన వాళ్ళు. కాబట్టి భారతదేశం మూల సిద్ధాంతం వీటి ఇప్పుడున్నటువంటి బౌద్ధం కంటే, జైనం కంటే, ఇప్పుడున్నటువంటి ఈ ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము, మద్వైతము, శైవము, వైష్ణవం అన్నిటికంటే ముందు సిద్ధాంతము చార్వాక లోకాయుత సిద్ధాంతం. ఒకవేళ అదే సనాతనము చాలా కాలంగా ఉన్నదైతే మా సనాతనం చార్వాక లోకాయుత సనాతన ధర్మం గొప్పది, కాపాడాలి. ఇప్పుడు చెప్తున్న సనాతన ధర్మ పెద్దలందరూ నిర్వచనం ఇవ్వలేక బాధపడుతున్నారు. కొంతమంది ఏమో కట్టుబొట్టు, చీర సాంప్రదాయము, కుటుంబము, భార్య పిల్లల బంధాలు మన సాంప్రదాయము, లేదా వేదాలు ప్రామాణికము, మనుధర్మశాస్త్రము ప్రామాణికము, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు, లేకపోతే భగవద్గీత, దైవ సిద్ధాంతం ఇదంతా మా సనాతన ధర్మము అంటున్నారు. కానీ డెఫినేషను ఏముంది అని అంటే, ఎప్పటికీ మారకుండా ఉన్నదాన్ని సనాతనం అంటారు. సో మీరు ఎప్పటికీ మారారు, ఒకటే అది తప్పు కదా తల్లి. ఎందుకు మారొద్దు మనిషి? అక్కడక్కడ జుట్టు తెల్లబడుతుంది కదా, నేను ఆపితే ఆగుద్దా? కొంచెం పొట్ట ముందుకు వస్తుంది, ఆగుతుంది. అంతకుముందు బ్యాగ్ లేదు, ఇప్పుడు వచ్చింది కదా. అంతకుముందు స్టిక్కర్ లేదు, స్టిక్కర్ వచ్చింది కదా. అందుకు అసలు మార్పును కోరేదే సైన్స్. మార్పును కోరకుండా అలాగే ఉండాలనుకునేది అన్సైన్స్, అదే మతము. ఈరోజు ఈ సనాతన ప్రచారక సోదరులు తప్పుగా అనుకోవద్దు, నా ఒపీనియన్స్ ఎలా చెప్పాలో అర్థం కాకుండా సున్నితంగా చెప్తున్నాను. దాదాపు కొన్ని వందల వేల సంవత్సరాలు బట్టలు లేకుండా ఉన్నాం. అది సనాతనమా? కొన్ని వందల 50 ఏళ్ళ క్రితము, 50 కాదు, ఒక 20 ఏళ్ళ క్రితం మాకు టాయిలెట్ లేదు. మా ఊర్లో దశపూర్ చెరువుకో లేకపోతే అటు తూటి చెరువుకో పోయేటోళ్ళం, లేదా దమ్మకుంట కట్టకు పోయేటోళ్ళం. వందల సంవత్సరాలు పోయేటోళ్ళం. ఇప్పుడు అదే సనాతన ధర్మం అని లోట పట్టుకొని పోమంటే నేను పోతానా? మా నాన్న మొగ్గం వేసేవాడు, ఎప్పుడు ఆ టవల్ కట్టుకునేటోడు లేదా గోచి పెట్టుకునేటోడు. ఇప్పుడు ఆయన సూరత్కు వెళ్ళాడు వలస. ఆ నుంచి వచ్చేటప్పుడు మంచి శోభన్ బాబు ప్యాంటు కుట్టించుకొని టిక్కు టక్కు మీద టాంగా ఎక్కి వచ్చాడు, గుర్ర బండి ఎక్కి వచ్చాడు. అరే నువ్వు సనాతన ధర్మం ప్రకారంగా బుడ్డగోష పెట్టుకోవాలి, మొగ్గమీన వేయాలంటే మా నాన్న చేస్తాడా? మారకుండా ఉండమనడం అభివృద్ధి అవుతుందా? ఒకవేళ అది అభివృద్ధి అయితే దాన్ని అనుకరించుదాం, మంచి సనాతనాన్ని అనుకరించుదాం. ఈరోజు మీరు వేసుకున్న ఈ డ్రెస్ పేరేంటి చెల్లమ్మ? కుర్తీ అంటారు కదా. ఇది సనాతనంలో భాగమా? మరి సనాతన ధర్మం ప్రకారంగా నీ వస్త్రాలు ఏంటో ఒకసారి అన్వేషించి ఆచరించగలవా? లేదు. నేను ఆచరించమంటే ఆచరించాలా? అంటే సౌకర్యమైనవి కొనసాగించాలి, అడ్డంకిగా ఉన్నవి త్యజించాలి. కాబట్టి మాది సనాతనము అనే సోదరులు ఏదేది సనాతనం కిందికి వస్తుంది, దేన్ని కాపాడాలో మిగతా ప్రజలందరినీ చర్చించి వాళ్ళని అంగీకరింపజేస్తే అందరూ అంగీకరించాల్సిందే. అంగీకరించకపోతే తప్పు. కాబట్టి ముస్లిం సోదరులు మా సనాతన ధర్మం ప్రకారంగా నలుగురు చేసుకుంటాము, ఖురాన్ ప్రకారం అంటే అది తప్పే కదా.
ఇష్టం వచ్చినంత మందిని కంటాం. మా సనాతన ధర్మంలో పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకోవడం మా సనాతన ఇస్లాం సనాతన ధర్మానికి అది విరుద్ధం అని అన్నారనుకో, చట్టం ఊకుంటుందా? లేకపోతే మేము ఇష్టం వచ్చినంత మందిని భార్యలను చేసుకుంటాము అంటే చట్టం ఊకుంటుందా? తలాక్ ఇది ఆడపిల్లలకి ఇబ్బందిగా ఉందని మోడీ ప్రభుత్వమే కదా దాన్ని నిషేధించింది. చెప్పారా లేదా? మరి మా సనాతనం అని ముస్లింలు మా సనాతనం ప్రకారంగా తలాక్ ఉండాలి అని అంటే మనం మార్చుకొని ఆయన అంటామానమా? రాముడి తల్లి తన తండ్రి చనిపోయినప్పుడు తన భర్తతో పాటుగా చితిలో దూకి సజీవ దహనం అయ్యింది, సతీ సహగమనం చేసింది. మరి రాముడు తండ్రి చనిపోయినప్పుడు చేసిందని నా తల్లి కూడా నా తండ్రి చనిపోయినప్పుడు చేయాలనడం సనాతనం అయిద్దా? సంస్కరణ కావాలా వద్దా? కాబట్టి మేము సంస్కరణ చేసుకోవాల్సినవి సంస్కరణ చేసుకోండి, మంచి విలువలు కొనసాగించాల్సినవి ఏమైనా ఉంటే కొనసాగించండి. ఆ పేరుతో ఇప్పుడు 100 సంవత్సరాలుగా మా ఊర్లో కొన్ని పండగలప్పుడు పెద్ద బలిసిన దున్నపోతును కానీ, లేకపోతే ఎద్దును కానీ, లేకపోతే బక్క చిక్కిన ఆవును కానీ కోసుకొని వేసుకొని తినేటోళ్ళు. మంచి తోరణాలు పెట్టి ఎండు తునుకలు వేలాడ తీసుకొని పెట్టేవారు. సరే, ఇప్పుడు మనం బ్లూ క్రాస్ సొసైటీ వచ్చింది. ఈ కాలంలో చంపుకోవడానికి హాయిగా కోళ్ళు ఉన్నాయి, కోసుకుంటే సరిపోద్ది, మేకలు ఉన్నాయి, పందులు కూడా పెంచుకుంటున్నాం. రకరకాల జీవాలు తినడం కోసం పెంచుకునేవి తినేయచ్చు. కానీ ఇప్పుడు కోయడం ఎందుకు అనుకుంటున్నా వాళ్ళు మార్చుకుంటున్నారు కదా. మరి సనాతనం అంటే మారకుండా ఉండేదంటే తరతరాలుగా వాళ్ళు కోసుకున్న తిన్నారు కదా, ఇప్పుడు కొనసాగించాలని అర్థమా? తరతరాలుగా అంటూ ముట్టు ఉంది, అది అలాగే కొనసాగించాలా? ఆడవాళ్ళు చదవకూడదు అనేది ఉంటే అది కొనసాగించాలా? మాట్లాడకూడదు, బయటికి రాకూడదు, పాత పద్ధతిలోనే పెళ్లి చేసుకోవాలంటే మా నాన్న పెళ్ళి జమ్ముకుంట బొమ్మల గుడి ముందు పెళ్లి జరిగింది, లోపల కాదు. మా తాత పెళ్ళి ఏదో తాంబాలం కొడుకొని చిన్న పూరని దారం వేసి మెడలో పట్టుకొచ్చిన పసుపు చేతికి గట్టి తెచ్చుకున్నారా నేను కనకలక్ష్మిని అని చెప్తారు మా పట్టాభిరాము తాత. ఆ రోజుల్లో ఆచారం ఆ పద్ధతి ఉంది. మరి ఈ రోజుల్లో మారుతున్నామా లేదా? అంటే మారడము సనాతనానికి వ్యతిరేకమా? సనాతనం అంటే ఏంటో వాళ్ళు డెఫినేషన్ ఇస్తే ఇది ఈ సనాతనంలో ఇది బాగుంది ఇది బాగలేదని ప్రజలు నిర్ణయించుకుంటారు. సో సనాతన ధర్మానికి డెఫినేషన్ ఎవరు ఇవ్వాలంటారు? సనాతనం ప్రచారం చేసే వాళ్ళు ఇవ్వాలి, లేదా ఆ పేరుతో బతికే వాళ్ళు ఇవ్వాలి. ఆల్రెడీ నిఘంటువులో ఉంది కదా, డిక్షనరీలో ఉంది కదా. అదే సనాతనం మారకుండా ఉండేది. ఎవడు ఉంటాడు మారకుండా? ఎవడు ఉంటాడు? ఉంటారా? అట్లా సాధ్యమా? మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ తో అయితే అసలు ఉండలేరు. పొద్దుగా లేచినప్పుడు వెస్ట్రన్ టాయిలెట్లో కూర్చుంటాం. మరి వీళ్ళు చెరువు కట్ట పోవాలంటే హైదరాబాద్లో అన్ని చెరువులు ఎన్ని ఉన్నాయి? అంతకుముందు ఆ రోడ్ల పక్కన బతుకమ్మలు ఉంటే ముక్కు మూసుకొని వెళ్ళేటోళ్ళు. బండ్లు వచ్చిన కొత్తలో లైట్ వెలిగితే పాపం నించొని వాడు వెళ్ళిపోయేదాకా నించునే వాళ్ళు. అదేనా సనాతన ధర్మం? ఇప్పుడు బొందలు పెడతామని అంటారు, కాల పెడతామంటారు. ఇప్పుడు కర్రలు లేవు, మెషిన్లో పెడుతున్నాము. బొందలు పెట్టడానికి స్థలం లేదు, కాల్ చేస్తున్నాము. నిజమేనా కదా? మరి మార్పు సహజం, మారకపోతే నువ్వు అజ్ఞానంలోనే ఉండిపోతావు. అయితే ఏ మేరకు మార్చుకోవచ్చో మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. గౌరవాన్ని ఇచ్చేవి, మంచితనాన్ని కాపాడేవి, మానవత్వాన్ని నిలబెట్టేవి, మన సాంస్కృతిక వారసత్వానికి ప్రపంచ స్థాయిలో గొప్పదనాన్ని ఇచ్చేవి కొనసాగించాలి. ఇప్పటికీ గిరిజన ప్రాంతాల్లో వాళ్ళు కొమ్ములు పెట్టుకొని ఈకలు పెట్టుకొని వాళ్ళ పండగల టైంలో ఒక చక్కటి నృత్యాన్ని చేసి ఆ తర్వాత మళ్ళీ పనికి వెళ్ళేటప్పుడు ఈకలు తోకలు పెట్టుకొని పోతారా? ఆ పండగలు పబ్బాలప్పుడు వాళ్ళ సనాతనత్వాన్ని వాళ్ళు పాటిస్తారు. మనం కూడా ఎవరి పని, మా తాతయ్య వినాయకుడి పండుగ వచ్చిందంటే ఆ మొత్తం పడుగు రాట్నము కండెలు బింగిరీలు అన్ని పెట్టి వాటిని శుద్ధి చేసి పూజిస్తాడు. దీపావళి పండుగ వచ్చినా మొత్తం ఇంటికి సున్నం వేపిస్తాడు ప్రతి ఇయర్. అది ఒక సనాతనం అయితే దాన్ని కొనసాగిద్దాం, ఓకేనా? అలా కాకుండా అడ్డంకిగా ఉన్నవి తొలగించాలి. ఇంకోటి, మన భారతదేశం ఎంత అప్డేట్ అయినా కూడా ఒకవేళ మీరు అన్నారు అమ్మాయిలు ఇంకా అప్డేట్ అవ్వాలి అని చెప్పేసి, సో ఎందుకు అనాల్సి వచ్చింది? అసలు అమ్మాయిలు ఏడ అప్డేట్ అయ్యిళ్ళు? అసలు ఏడ అభివృద్ధి ఏంది? వీళ్ళు ఏడున్నారు? అసలు నీకు ఏడున్నారు? ఒకప్పుడు ఇలా వచ్చి అసలు లేనే లేరు తల్లి. అంతేనా? మీరు కాస్త ఆడపిల్లలై ఉండి చక్కగా మాట్లాడుతూ ఉండడము, సామాజిక అవగాహనతో ఉండడము, కెమెరా సెన్స్ తెలవడము, జర్నలిజం విలువలు తెలియడం వల్ల మీరు ఇక్కడ గౌరవించబడుతున్నారు. కానీ మీ చుట్టూ ఉన్నటువంటి కెమెరామెన్లు ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారు? మీ ఛానల్స్ని నడిపించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాహనాలు నడిపించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎడిట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కేవలం కెమెరా ముందు కనిపించడానికి
లేకపోతే వార్తలు అంతా 40 మంది వర్క్ చేస్తే ఇద్దరు ఆడపిల్లలు ఆడ ప్రజెంటేషన్ చేసే కాడు ఉంటారు. ఈ ఇద్దరు ఆడపిల్లలు టీవీలో కనిపించారని ఆ ఛానల్ మొత్తం ఆడపిల్లలదే అనుకోవచ్చా? మరి ఇప్పుడు ఇంకా షీటింగ్లు పెట్టాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? షీటింగ్లు పెట్టాల్సి వస్తుందంటే మా ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నట్టేనా? కాబట్టి ఏ రంగంలో కూడా ఆడపిల్లలు సగం వరకు చేరుకోలేదు. సగానికి పైగా చేరుకున్నప్పుడు సమానత్వం వచ్చినట్టు. సో ఎక్కడ మార్పు రావాలంటారు? ఒకటి ఎక్కడో ఒక చోట మొదలయ్యి మిగతా అందరినీ ప్రభావితం చేయాలి. ఏ విషయంలో? ముందు ఆడపిల్లల చదువు విషయంలో కేజ్రీవాల్ గారు పూర్తిగా ఆడపిల్లలకి పీజీ వరకు ఉచిత చదివించారు. కేరళలో కూడా అది ప్రకటించారు. మన దగ్గర కూడా ఇప్పుడు ఆడపిల్లలకి బస్సులు ఫ్రీగా ఇవ్వటం అనేది ఒక ప్రోత్సాహకం. ఇట్లా ఆడపిల్లలను బాగా చదివించడము, వాళ్ళకి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడము, వాళ్ళు స్వయం శక్తులుగా అవడం కోసం కృషి చేయడం. ఈ మధ్య గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించారు, రేషన్ కార్డు కూడా మహిళ పేరు మీద ఇవ్వబోతున్నాము అని. అది అభినందనీయం. గతంలో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు అన్నప్పుడు కూడా ఆడపిల్లకే ఇవ్వాలనుకోవడం. నేను మొన్న ఒక ఎలక్ట్రికల్ ఆఫీసర్తో మాట్లాడితే, మా డిపార్ట్మెంట్లో మగవాళ్ళు కొంచెం ఎక్కతక్కువ చేసి పిచ్చి వేషాలు వేస్తే మా మిస్సెస్ వెళ్ళి మా ఆయన శాలరీ ఆయనకి వెయ్యకండి అని చెప్తే వాళ్ళ భార్యకే ఇస్తారంట. నేను ఈ విషయం కొత్తగా తెలుసుకొని ఆశ్చర్యపోయాను. అంటే మనం ఎన్ని రకాలుగా వీలైతే, పెరియార్ రామస్వామి కోసం అమ్మ గోల్డ్ మ్యాన్ ఒక మ్యాట్ అంటది, ఆడవాళ్ళకి ఏ రకమైన స్వేచ్ఛ కావాలి అని అడిగితే జర్నలిస్టు అక్కడ కట్టేసిన ఒక పశువును చూపించి, దానికి గడ్డి వేస్తున్నాం, కుర్తి వేస్తున్నాం, దానా వేస్తున్నాం, కట్టేస్తున్నాం, నీళ్లు పెడుతున్నాం, పాలు పితుక్కున్నాం, దాని బతుకు మా బతుకు సేమ్ ఉంది, మాకు కొత్తగా ఏమి ఇవ్వక్కర్లేదు, ఆడవాళ్ళకి ఏమి ఇవ్వక్కర్లేదు, మగవాళ్ళకి ఏదైతే ఇస్తున్నారో గదే ఇవ్వండి అన్నాడు. మగవాళ్ళకి ఏదైతే అవకాశాలు ఏదైతే ఉందో అదే మాకు ఇవ్వండి, మాకు కొత్తగా ఏది ఇవ్వక్కర్లేదని చెప్పి. కాబట్టి మహిళా అభ్యున్నతి కోసం సావిత్రిబాయి పూలే నడుం కట్టింది, మహాత్మా పూలే నడుం కట్టాడు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకోడు బిల్లుతో పాటుపడ్డాడు, పెరియర్ ఈవి రామస్వామి మహిళా స్వేచ్ఛ కోసం విపరీతంగా పనిచేసిన మహానుభావుడు. కాబట్టి మహిళల కోసం అమ్మ గోల్డ్ మ్యాన్ ఏం చెప్పారు, పోరాడారు. ఫ్రాన్సిస్ రైట్, క్లారా జెట్కిన్ లాంటి వాళ్ళు ఎలాంటి పోరాటాలు చేశారు. 8 గంటల పని కోసం. రేపు ఇది మార్చి మొదటి రోజులో ఉన్నాం కదా, మహిళా దినోత్సవం అనగానే కంగ్రాచులేషన్స్ అని ముగ్గుల పోటీలు, రకరకాల మెహిందీ పోటీలు కొన్ని పెట్టి బహుమతులు ఇస్తారు. సంతోషం, ఆడవాళ్లకు సంతోషాన్ని ఇచ్చే ఏ పని చేసినా తప్పు లేదు. కానీ హక్కుల కోసం పోరాడిన మహిళల గురించి తెలుసుకోవాలి, మహిళా అభ్యున్నతి కోసం పాటుపడిన సంఘ సంస్కర్తల గురించి తెలుసుకోవాలి. ఇప్పుడున్న మహిళ, ఆధునిక మహిళ ఎన్ని రకాలుగా వివక్షకు గురవుతుంది, అస్పృశ్యత, అంటరానితనం లేదా జెండర్ డిస్క్రిమినేషన్ గురవుతుందో సోయిలోకి రావాలి. తన చుట్టూ పరిధిలో ఏ ఆడపిల్ల అయినా ఏ రకంగానైనా మోసపోయినా నష్టపోయినా వాళ్ళని ఓదార్చేటువంటి వ్యక్తులుగా మీరు మారాలి. మా కులం అమ్మాయి కాదు, మా గల్లీ అమ్మాయి కాదు, నా రంగానికి సంబంధించిన అమ్మాయి కాదని చాలామంది నిర్లక్ష్యంగా ఉంటారు. పెద్ద చదువులు చదువుకున్న ఆడపడుచులు కూడా, ఉద్యోగాలు చేసే మా సోదరీమణులు కూడా, వాళ్ళు ఉండే పట్టణంలో ఒక చిన్న ఆడపిల్లకి అన్యాయం జరిగి చంపితే కనీసం ఈరోజు సాయంత్రం ఒక క్యాండిల్ ర్యాలీ ఉంది అని వెళ్ళి 2 కన్నీటి చుక్కలు ఇవ్వలేని ఆడపిల్లలు తప్పు కదా. సో ఫ్రీడమ్ కావాలి ముఖ్యంగా అమ్మాయిలు. యా కావాలి, పోరాడాలి. రేపు స్థానిక సంస్థలు జరుగుతున్నాయి కదా, అందులో సగం రిజర్వేషన్ ఇచ్చేయాలి. ఆ రిజర్వేషన్లో కూడా మళ్ళీ శ్రామిక మహిళ వేరు, గ్రామీణ మహిళ వేరు, దళిత మహిళ వేరు. ఈరోజు అసెంబ్లీలో 119 మందిలో ఓ 60 మంది ఎమ్మెల్యేలు ఆడవాళ్ళే అయితే ఆడవాళ్ళందరూ అభివృద్ధి చెందినట్టు కాదు. ఆ 60 మంది మళ్ళీ కులం ప్రాతిపదికన వచ్చారా, డబ్బు ప్రాతిపదికన వచ్చారా, లేదా భర్త చాటున వచ్చారా అనేది కూడా చూడాలి కదా. అలా కాకుండా 60 మంది ఆడవాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు, సమానత్వం వచ్చిందని సంకలు కుదరడానికి వీలు లేదు. ఇంకోటి లాస్ట్ అండ్ ఫైనల్, ముఖ్యంగా ఆడపిల్లలు మూఢనమ్మకాలు వదిలిపెట్టాలి. ఎందుకంటే మగవాళ్ళు ఇన్ని పూజలు చేయరు, మగవాళ్ళు దేవుళ్ళకి ఇంత ప్రియారిటీ ఇవ్వరు. పూర్తిగా ఆడవాళ్ళే పూజలు, పూజ గదులు శుభ్రం చేయడాలు, స్నానాలు, ఉపవాసాలు అన్నీ చేసినా భర్త చేతిలో బాధపడుతూ ఉంటారు, కొడుకు మీద ఆధారపడుతూ ఉంటారు, లేదంటే తండ్రి మీద ఆధారపడుతూ ఉంటారు. అన్ని బాధలు పడుతూనే ఉంటారు.
ఒకసారి అక్కలు చెల్లెళ్ళు ఆడబిడ్డలు ఒక్కసారి ఆలోచించండి. మగవాళ్ళు ఎక్కువ మొక్కుతున్నారా దేవుళ్ళని ఆడవాళ్ళ? మరి మగవాళ్ళు ఎక్కువ స్వేచ్ఛ హాయిగా ఆనందాన్ని పొందుతున్నారా ఆడవాళ్ళ? కన్నీళ్ళు ఆడవాళ్ళకి ఎక్కువ ఉన్నాయా మగవాళ్ళకి ఎక్కువ ఉన్నాయా? ఆడవాళ్ళకే ఉన్నాయి. మరి ఎక్కువ మొక్కుతున్నది మీరే. దేవుడి దగ్గర ఉండి రోజు పూజ చేస్తున్నారు కదా. అందుకే ఏ దేవుడు లేడు. ఆడపిల్లలు బతుకు ఈ మాత్రం బాగుపడ్డదంటే కొంతమంది సంఘ సంస్కర్తలు, కొంతమంది పోరాట బిడ్డల త్యాగ ఫలితంగా మీరు ఇప్పుడు హక్కులు అనుభవిస్తున్నారు, సౌకర్యాలు అనుభవిస్తున్నారు. అంతేగాని మీరు మొక్కుకునే దేవుళ్ళు అదొకటి. విష్ణుమూర్తిది ఒక స్టోరీ ఉంటుంది. విష్ణుమూర్తి ఇలా హాయిగా పాము మీద పడుకొని ఉన్నాడంట. అప్పుడు వాళ్ళ ఆవిడ ఇలా కాళ్ళు ఒత్తుతుంటుందంట. ఒకసారి పతిదేవుడా మనం మన పొజిషన్లు మార్చుకుందామా అన్నాడంట. అనగానే అదేం భాగ్యం అని ఇటున్న కాలు తీసి ఇటు పెట్టి ఇటా చొత్తు అన్నాడంట. అంటే ప్లేస్ మారింది కానీ ఒత్తుడే. శ్రీకృష్ణుడు ఈ యుద్ధానికి వెళ్ళినప్పుడు తాను నటిస్తూ సత్యభామ చేత బాణం వేపించి చంపించాడని చెప్తూ ఉంటారు. తర్వాత ఎన్నో అక్కడక్కడ మహిళలు వీరత్వాన్ని ధీరత్వాన్ని ప్రకటించినట్టుగా చూపిస్తారు. మహిళను లక్ష్మీదేవతగా చూపిస్తారు, చదువుల తల్లిగా సరస్వతిని చూపిస్తారు, ఉగ్రరూపం పోరాటంగా కాళికామాతను చూపిస్తారు, రక్షించే దేవతగా దుర్గామాతను చూపిస్తారు, భూమిని భూమాత అని చూపిస్తారు. కానీ భూమిని తొక్కుతూనే ఉంటారు, కాలుష్యం చేస్తూనే ఉంటారు. మహిళకి ఎంత కోపం వచ్చినా ఇబ్బంది పెడుతూనే ఉంటారు, చదివే అవకాశమే ఇవ్వరు. ఆర్థికంగా చాలా ఇళ్లలో కొంతమంది ఈ మధ్య నా దగ్గరికి సైకాలజీ కౌన్సిలింగ్ వచ్చే ఫ్యామిలీస్లో అసలు మా ఆయనకి ఎంత వస్తుందో నాకు తెలియదు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. భర్త చచ్చిపోయాక ఆత్మహత్య చేసుకొని అప్పుల బాధకి రకరకాల ఈఎంఐలు రకరకాల చికాకుల్లో ఉండి ఒక్కసారిగా తన జీవితం అంతా బ్లాక్ అయిపోతుంది. కాబట్టి లక్ష్మి అని పూజించడం కాదు, ఆర్థిక అంశాలపై అవగాహన ఉండాలి. ఒకవేళ మహిళ అవగాహన ఉంటే మేనేజ్మెంట్ మహిళకే ఇవ్వాలి. మహిళలు మేనేజ్మెంట్లో ఉన్న ఇల్లులు త్వరగా అభివృద్ధి చెందుతాయి. మగవాళ్ళు ఉంటే వాళ్ళకున్న వ్యసనాల వైపు ఆ డబ్బులు వెళ్తూ ఉన్నాయి. కాబట్టి మహిళలు మూఢనమ్మకాలు విడిచిపెట్టాలి, బాగా చదువుకోవాలి, ఉద్యోగాలు సంపాదించాలి, ఆర్థిక స్వావలంబన సాధించాలి, స్పందించే గుణం ఉండాలి, తన ఈ హక్కులు స్వేచ్ఛ స్వాతంత్రం సమానత్వం కోసం పాటుపడ్డ చరిత్ర తెలుసుకోవాలి, కొట్లాడి గుంజుకోవాలి. అలా ఫ్రీడమ్ ఇస్తున్నారు. ఇప్పుడు చాలా మందిని మనం చూస్తున్నాము, ఎంతో కొంత సిటీలో అయితే మంచిగానే ఉన్నారు, చేసుకుంటున్నారు, హెచ్ఆర్ పొజిషన్స్లో ఉన్నారు అమ్మాయిలందరూ కూడా. కానీ దాన్ని వాళ్ళు అంటే మిస్యూజ్ చేసుకుంటున్నారు. నువ్వు మా సొంత చెల్లెవైతే గువ్వ పన్ను 2 వీకెట్ అని ఎలా అసలు మిస్ చేసుకుంటున్నారు అనడానికి నువ్వెవరు? వాళ్ళు చేసుకుంటారు. అలా చేసుకుంటే నీకేమైంది? అలాగే అంటే బాయ్స్తో ఈక్వల్గా తాగొచ్చు అంటారా? అరే చూడరా, అంటే నీకు నువ్వే ఒక ఆడపిల్లవు అయ్యుండి బాయ్స్తో ఈక్వల్గా తాగొచ్చా అనే పదం అడుగుతున్నావు. అంటే తాగొద్దని నువ్వు అనుకుంటున్నావా? కొన్ని డూస్ డోంట్స్ నువ్వు డిక్లేర్ చేయి. నాకు ఆ అవకాశం సందర్భం రాలేదు. ఒక్కసారి మీరు పబ్కి వెళ్తే సిగరెట్స్ తాగుతారు, చిన్న బట్టలు. అంటే సిగరెట్స్ మీద రాశారా ఓన్లీ ఫర్ మెన్ అని? ఫీమేల్ నాట్ అలౌడ్ అన్నారా? బీర్ ప్యాకెట్ల మీద మహిళలు తాగకూడనిది అని బీరు ఉందా, రాసిందా? చూడమ్మా, నేను అనేది రాయితో చిన్న రాయితో కొట్టుకుంటేంది, పెద్ద రాయితో కొట్టుకుంటేంది, వినబడిందా? ఆడపిల్లలు మందు తాగడాన్ని వ్యతిరేకించే అర్హత నాకెక్కడిది? మగపిల్లలు మందు తాగుతున్నప్పుడు ఓకే తాగండి అనే అర్హత నాకెక్కడిది? అది వాళ్ళ వ్యక్తిగతం కదా. వాళ్ళ పెంచిన వాళ్ళు లేదా వాళ్ళకు ఒక సిటిజన్షిప్ నేర్పించే వాళ్ళు వాళ్ళ సిచ్యువేషన్స్ కెన్ డిసైడ్. నువ్వెవరు నేనెవరు స్టూడియోలో కూర్చుండి వాళ్ళ క్యారెక్టర్ అసెస్మెంట్ చేయడానికి? వాళ్ళను తాగొద్దనే అర్హత నీకెక్కడిది? లేదా తాగకుండా గొప్పగా ఉన్న వ్యక్తిని వచ్చి నువ్వు సన్మానం చేస్తున్నావా? గొప్పగా తాగకుండా ఉన్న భార్యకు గొప్పగా దండలు పెట్టి భర్త రోజు ఆమె కాలు మొక్కుతున్నాడా? ఆడ కూడా జరుగుతుంది కదా. అంటే ఒక ఆడపిల్లవి అయి ఉండి, చదువుకున్న అమ్మాయి అయి ఉండి, మీడియా రంగంలో కొంత ముందు రంగంలో ఉన్న నువ్వే ఆడపిల్లలు క్లబ్కి పోయి చూడు, అరే ఆమె ఇష్టమే, నువ్వెవరు? ఎవడన్నా మిస్యూజ్ చేయడం ఎవడన్నాడు? ఫస్ట్ మిస్యూజ్ చేస్తారు కావచ్చు, తర్వాత యూజ్ చేస్తారు కావచ్చు. అసలు యూజే లేకుండా మిస్యూజ్ ఎక్కడి నుంచి వస్తుంది? పబ్బులు నేను పెట్టినా, క్లబ్బులు నేను నడిపినా. అరే నేను ఒక మాట చెప్తాను. అయితే మీరు ఒక రకంగా మీరు అమ్మాయిల గురించి మాట్లాడుతుంది చాలా బాగుంది. కానీ మీరు ఒక గర్ల్స్ హాస్టల్ లైఫ్ చూస్తే గానీ వాళ్ళు ఎంతో కష్టపడి అమ్మ నాన్న. అసలు నేనేమంటానంటే చెప్పండి.
అమ్మా నాన్న ఫీజులు కట్టారు కాబట్టి అమ్మా నాన్న గౌరవ మర్యాదల్ని కాపాడుతూ ఆడపిల్లలు చాలా డిసిప్లిన్గా హాస్టల్లో ఉండాలి అని నువ్వు అంటావు. అలా అనట్లేదు నేను. లేకపోతే కష్టాన్ని గుర్తించి చదువుకోవాలి, ఏదో ఒకటి అవ్వాలి అంటాను. ఇక్కడ నేను మగవాళ్ళు తాగడాన్ని ఆడవాళ్ళు తాగడాన్ని వ్యతిరేకిస్తున్నాను. మగవాళ్ళకి కూడా వ్యతిరేకిస్తున్నాను. మద్యం పూర్తిగా నిషేధించాలని కోరుతున్నాను. మహానుభావుడు గ్రేట్ ఎన్టీఆర్ గారు ఆ మద్యపానం నిషేధం కూడా చేశాడు. అనేక మంది పోరాటాలు కూడా చేశారు. ఓకేనా? కాబట్టి మద్యం నిషేధం జరగాలి, మద్యం అవసరం ఉండొద్దు, ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరూ తాగొద్దని నేను కోరుకుంటాను. కానీ ఆడవాళ్ళ స్వేచ్ఛ గురించి, సమానత్వం గురించి, విలువల గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళు తాగుతున్నారు, వాళ్ళు మిస్యూజ్ చేసి, అంటే ఆ కారణం చేతనే వాళ్ళకి అసలు యూజ్ చేయదా వాళ్ళు? మా అమ్మ బాజాప్తుగా మా నాన్నతో పాటు పండగ సమయంలో కళ్ళు తీసుకొస్తే మా నాన్న లొట్టి తాగితే మా అమ్మకు చిన్న గ్లాసులో పోతాడు. నేను డాక్టర్ బైరి నరేష్, నేను మా మిస్సెస్ టీచర్ సుజాత గారికి ఒక సందర్భంలో మేము పిక్నిక్ వెళ్ళినప్పుడు చెట్టు కళ్ళు వచ్చినప్పుడు నేను అసలు వాసన పడదు, నాకు వామిటింగ్ అవుతుంది. ఆవిడ ఒక గ్లాస్ తీసుకుంటే పోసే నా స్టూడెంటే నరేష్, జేరిపోతున్న నరేష్ అని, వాడు నా ముందే చెట్టెక్కి తీసుకొచ్చి ఇచ్చాడు. మా ఆవిడ తాగింది, అది వీడియో కూడా పెట్టాను, నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. అంటే నా భార్య తాగుబోతా, నేనే దగ్గరుండి ప్రోత్సహించినట్ట కాదు కదా. కాబట్టి నీ చూసే దృష్టికోణంలో మార్పు రావాలి. నువ్వు స్వేచ్ఛకి హద్దులు ఇవ్వడం తప్పు. మిస్యూజ్ చేసిరనే మైండ్ సెట్ వల్ల ఆడవాళ్ళకు స్వేచ్ఛని ఇచ్చినా వాళ్ళు దాన్ని వినియోగించుకునే స్థాయిలో లేరు అనేటువంటి ఒక స్థాయికి వెళ్ళిపోతున్నాము. కానీ మీరు మాట్లాడేది నిజంగా చాలా బాగుంది. నేను యాజ్ అ అమ్మాయిగా నిజంగా దాన్ని కరెక్ట్గా ఉపయోగించుకుంటే కరెక్టే అంటున్నా. కానీ చాలా మంది ఉన్నారు, మేము గర్ల్స్ లైఫ్లో చెడును తీసేయి బిడ్డ, చెడును తీసేస్తే మంచి మిగులుద్ది. చూడాలి అని నేను అంట. అసలు ఆడపిల్లలు ఇలా ఉండాలి అని ఎందుకు చెప్పాలి? వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఉన్నారు, ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు, ఎందుకు ఇవ్వద్దు? అంటే ఏమన్నా అసలు ఫ్రీడమ్ ఇవ్వడానికి నేనేవాడు, వాళ్ళు తీసుకుంటారు కదా. నేను కేర్ టేకర్గా గార్డియన్గా ఉన్నప్పుడు అప్ టు 16, 14, 18 ఇయర్స్ వరకు ఒక్కొక్క దాంట్లో నా సపోర్ట్ తీసుకున్నప్పుడు నేను చాలా మెచ్యూర్డ్గా కొంత జాగ్రత్తలు చెబుతూ స్వేచ్ఛనివ్వాలి. నేను 18 ఇయర్స్ అవ్వగానే నా బిడ్డకి తప్పనిసరిగా బైక్ కొనిస్తా. ఓకేనా? మా ప్రజ్ఞకీర్తికి కొనిస్తా, మా షైనికి కొనిస్తా. ఓకేనా? ఫుల్ ఫ్రీడమ్ ఏందిరా అసలు? నేను ఇయ్యడం అసలు ఫుల్ ఫ్రీడమ్ అంటేనే స్వేచ్ఛ. అంటే వాళ్ళ ఇష్టం మీకు ఏ దారిలో నడుస్తారన్నది. అలా ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోమా, ఒకవేళ అనుకోకుండా నా బిడ్డలు పొరపాటు చేసినా ఇప్పుడు నా బిడ్డకు ఒక ఫాదర్గా లేదా ఒక బ్రదర్గా లేదా ఒక తండ్రిగా ఒక భర్తగా ఒక కొడుకుగా నేనేం సపోర్ట్ ఇవ్వాలని ఆలోచిస్తాను తప్ప ఇలా ఉండు అని డిక్టేట్ చెయ్యొద్దు. ఆడపిల్లలకి మంచి చదివే వాతావరణం రావాలి, ధైర్యంతో ఉండే వాతావరణం రావాలి, తెగింపు నేర్పించాలి, సాహసం నేర్పించాలి. ఏదైనా జరగగానే ఆత్మహత్య చేసుకుంటా అని టిక్కున చచ్చిపోయేటట్టుగా పెంచొద్దు. అలాగే ఒక అబ్బాయి మోసం చేయగానే నా జీవితం అయిపోయింది, నా క్యారెక్టర్ అయిపోయింది, నా శీలం పోయింది, నా పరువు పోయింది, మా అమ్మ నాన్న పరువు పోయిందని చచ్చిపోవడం రావద్దు. ఒకవేళ ఒకరిని ప్రేమించినా తనను వదిలి మరో జీవితాన్ని ప్రారంభించే చైతన్యం, మెచ్యూరిటీ రావాలి. ఆడవాళ్ళకి ఒక నీతి, మగవాళ్ళకి ఒక నీతి, ఇవన్నీ ఉండొద్దు బిడ్డ. సో ఫైనల్గా ఏంటంటే మీరు చాలా టైం నుంచి వీటన్నిటిపైన మనం ఇంటర్వ్యూలో మాట్లాడిన అన్నిటిపైన మీరు చాలా స్ట్రాంగ్గా నిలబడి జనాలు మారాలి అని అనుకుంటున్నారు కదా. సో మారుతున్నారు ఆల్రెడీ. మీరు చాలా కష్టపడ్డారు ఈ సిచ్యువేషన్లో, మీకు చాలా జరిగాయి, చాలా అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది, అన్ని మనందరం చూసినవే. మరి మీరు ఇప్పటివరకు ఎంతమందిని మార్చగలిగారు? అట్లా ఎందుకు కౌంట్ చేయాలి? ఎవ్వరు మారలేదు. సో వాట్? అంటే మీరు ఇంత స్ట్రాంగ్ గా కష్టపడుతున్నారు కదా. అరే నేను కష్టపడేది నలుగురు మారాలి, నా వెనకాల నలుగురు లీడర్ జై బై నరేష్ కు జై అనాలనా? కాదు, మరి మూఢ నమ్మకాలను వదులుకోవాలి. అసలు ఒకటి గుర్తుపెట్టుకోమా, నేను ఇంతమందిని మార్చాను అని లెక్కలేసుకోవడానికి నేను రాలే, లేకపోతే ఇంతమందిని 100 కోట్ల మందిని మార్చాలనే టార్గెట్ ఏం నాకు లేదు. సత్యాన్ని ప్రకటించాను. నాలాంటి వాళ్ళు నాకు కనెక్ట్ అవుతారు. 7013160831 నా నెంబర్కి నేను నీలాంటి వాడిని అన్నా అని వాళ్ళ పేరు వివరాలు పెడతాడు, మా వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాం. అట్లా ఇప్పటివరకు 10,000 మంది ఉన్నారు. 10,000 మంది. నేను నా యూట్యూబ్ ఛానల్లో దేవుడు లేడు నేను నమ్మను, నాలాంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అంటే బైరి నరేష్ యూట్యూబ్ ఛానల్ని 2,14,000 మంది సబ్స్క్రైబ్ చేశారు. నా యూట్యూబ్ ఛానల్కి నా ఫోన్ మాత్రమే పెట్టుబడి,
నా మాటలు నా ఆలోచనలు మాత్రమే కంటెంట్, స్పష్టంగా నా నినాదమే ఫస్ట్ దేవుడు లేడు దయ్యం లేదు అనే స్టార్ట్ చేస్తాను. మరి 2,14,000 మంది సబ్స్క్రైబ్ చేశారు. అలానే వాళ్ళు నా అనుచరులు, నా ఫాలోవర్లు, వీళ్ళందరూ నాలాంటి వాళ్ళు కాదు. ఈ ఆలోచనకు కూడా గౌరవం ఉంది. కాబట్టి ఇంతమంది నాలాగా మారాలని నాకు లేదు. అందరూ ఆలోచించండి. ఓ హిందూ సోదరులారా, ముస్లిం సోదరులారా, క్రైస్తవ సోదరులారా, బుద్ధిస్టు సోదరులారా, జైనులారా, బౌద్ధులారా, ఇంకా రకరకాల మతాలు పాటించే ఓ ప్రజలారా, ఈ మతాలకు సంబంధం లేకుండా బతికే గిరిజనులారా, గిరిజనులకు ఏ మతం లేదండి. ఏ దేశంలో ఉంటే ఆ దేశంలోని టాప్ మతం వాళ్ళని ఆక్యుపై చేసేసుకుంటుంది. కానీ వాళ్ళ సాంప్రదాయం ఒక్కో తెగకు ఒక్కోటి ఉంటుంది. నేను పాడేరు ఏజెన్సీలో ఒక 40 రోజులు ఉన్నాను. 14 భాషలు ఉన్నాయి అక్కడ, ఎన్నో రకాల తెగలు ఉన్నాయి. కాబట్టి ఓ ప్రజలారా, మీరు ఆలోచించండి. మీ మతాల్లో మీ మత ప్రజలకు అభివృద్ధికి ఆటంకంగా ఉన్న మూఢనమ్మకాలు వదిలిపెట్టండి. గురజాడ అప్పారావు కానీ, కందుకూరి వీరేశలింగం పంతులు కానీ, రాజా రామ్మోహన్ రాయ్ కానీ, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ లాంటి వాళ్ళు కానీ, భాగ్యరెడ్డి వర్మ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి గోరా గారు కానీ, సమరం లవణం లాంటి వారు కానీ, రావుపూడి లాంటి వాళ్ళు కానీ, జయగోపాల్ సార్ లాంటి వాళ్ళు కానీ, కోలుగల త్రిపురనేని రామస్వామి గారు, చార్వాకాశ్రమం రామకృష్ణ గారు, ఎంతోమంది ఆయా కాలాల్లో సమాజ మార్పు కోసం పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు చెప్పగానే అవమానించడమో అనుమానించడమో కాకుండా చెప్పింది వాస్తవికానికి దగ్గరగా ఉందా లేదా అని పరిశీలించండి. పరిశీలిస్తే అది నిజమైతే కొనసాగండి, అబద్ధమైతే ఆలోచించి మార్చుకోండి. ఇక బైర్ నరేష్ అనగానే వీడు అయ్యప్పని తిట్టిండు, వీడు మా హిందూ దేవుళ్ళని తిట్టిండు, వీడు తిట్టిండు అని పత్తి తలకాయలేని వ్యక్తి ఈయన హిందూ దేవుళ్ళని తిట్టినట్టారా? ఏం తిట్టినో చెప్పరా బాయ్, నీకు దండం పెడతా. పర్సనల్గా నేను ఇంటికి వచ్చి నీ కాళ్ళు మొక్కుతారా? నేను దేవుణ్ణి ఏమని తిట్టినో చెప్పు, మనకి సమాధానం ఉండదు. ఎందుకంటే మీలాంటి మీడియానో లేదా కొంచెం చెత్త మీడియానో దేవుళ్ళని తిట్టిండు అని నన్ను జైల్లో పెట్టి ఈడ వీళ్ళు బయట వన్ వే చూపించారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు నేను జైల్లో ఉండి నిన్ను కట్టేసి నేను ఫైటింగ్ చేస్తే మన ఇద్దరం ఫైటింగ్ చేసినట్టు అయిద్దా? నీ కట్లు విప్పి ప్రశాంత వాతావరణంలో కూర్చోబెట్టి చర్చిస్తే నీది తప్పైతే నీది, నాది తప్పైతే నాది, అలా చర్చే లేకుండా నన్ను దోషిగా నిలబెట్టాయి కొన్ని ఛానల్స్. కాబట్టి మా ప్రియమైన ప్రజలారా, మీ అందరికీ చేతులు జోడించి కోరుతున్నాను, నేను దేవుళ్ళను ఏమని కించపరిచాను, అవమానించాను ఒకసారి ఆలోచించండి. ఏ సందర్భంలో అన్నాను? నిన్న ఒక వీడియో పెట్టాడు ఒక సోదరుడు, దేవుళ్ళు లంగా జాకెట్లు వేసుకున్నారా అని అడిగావురా, యూజ్లెస్ ఫెలో, మా హిందూ దేవుళ్ళ దొరికిలారా నీకు, బ్లడీ ఈడియట్ అని వాయిస్ మెసేజ్ పెట్టిండు. వారిని ఇదేంట్రా, మా కొడుకు దాన్ని ఓపెన్ చేసి, డాడీ ఇతను బాగా తిడుతున్నాడు ఏంటి డాడీ, నువ్వేం తప్పు చేసావు అన్నాడు. నేను అన్నాను, బ్రదర్ నీ తిట్టు కారణం ఏంటో నాకు కొంచెం చెప్పగలవా అంటే ఆ వీడియో పెట్టాడు. నిజంగానే అందులో నేనే అన్నాను, మీ దేవుళ్ళని డ్రాయర్లు వేసుకున్నారా, బనీన్లు వేసుకున్నారా, లంగా జాకెట్లు వేసుకున్నారా ఒకసారి ఆలోచించండి అని ఇదే పదం ఉంది. ఇది ఇలాగే వింటే గలీజ్గానే ఉంటుంది. కానీ ఒక మత పెద్ద ఆడవాళ్ళ మీద దాడులు జరుగుతున్నప్పుడు ఆడవాళ్ళ వస్త్రాల వల్లనే వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయని ఒక పెద్ద అన్నాడు. ఒరే యూజ్లెస్ బుద్ధి లేని ఎదవగాడిది దున్నపోతు సన్నాసిగా, 6 సంవత్సరాల ఆడపిల్ల ఏ బట్టలు వేసుకుందని రేప్ చేసిరా, 60 ఏళ్ళ ముసలావిడ ఏ ఎక్స్పోజింగ్ ఇచ్చిందని రేప్ చేసిరా, యూజ్లెస్ ఫెలో. ఆడపిల్లల బట్టల మీద మాట్లాడే అర్హత నీకెక్కడిదిరా? మరి నువ్వు రోజు పూజ చేసే దేవుళ్ళు ఒక 1000 సంవత్సరాల క్రితం ఉన్న ఆలయాల కాడికి వెళ్ళి ఆ విగ్రహాలు శిల్పాలు చూడరా? వాళ్ళు ఇవన్నీ ఇప్పుడు ఉన్నటువంటి కుర్తా పైజామా పంజాబీ డ్రెస్సు లేకపోతే బుర్కానో లేకపోతే పైన చున్నీ వేసుకొని ఉన్నారా? చూడరా అన్న సందర్భంలో లంగాలు జాకెట్లు వేసుకున్నారా అని వాడిని అన్నా. ఇప్పుడు ఆ బిట్టు మాత్రమే కడిగేస్తే నీకేమనిపిస్తుంది? అట్నే ఉన్నారు ఇప్పుడు ఎదవలు. ఓ సందర్భంలో రామాయణాలు ఇన్ని ఉన్నాయి, మీరు రామాయణంలోకి మిమ్మల్ని ఓనియకుండా మెడలు పట్టి గెంటేశారు కదా, మరి ఏ రామాయణం ఏంటి, బాబాసాహెబ్ అంబేద్కర్ రాముడు కృష్ణుడు రహస్యాలు అనే పుస్తకంలో ఇలా వివరించారు అని నేను దాన్ని వివరిస్తే ఆ వీడియోని కట్ చేసి రాముడు నాన్ వెజ్ తిన్నాడు నువ్వు అని కూడా అంటాడు. నాన్ వెజ్ తిన్నాడు. అదే గరికపాటి గారో చాగంటి గారో స్పష్టంగా చెప్పారు, ఆయన క్షత్రియ పుత్రులు అడవికి వెళ్ళారు, ఆకలేసింది తెచ్చుకున్నారు, దుప్పిని తెచ్చారు, జింకని తెచ్చారు, మంచిగా వండుకొని తిన్నారని ఆయన చెప్తే తప్పులేదు. ఈ గ్రంథాల ప్రకారంగా ఇలా తిన్నారా అంటే మమ్మల్ని ఎంబడి పడుతున్నారు. ఇవన్నీ పాతవి. ఇక ఈ బ్యాగ్ జబ్బకేసుకొని చేసిన కొత్త వీడియోలు. ఏదైనా ఒక వీడియో ఎవరినైనా బాధ పెట్టి ఉంటే, క్రైస్తవం మీద బాబాసాహెబ్ ఏం చెప్పాడో ఒక వీడియో చేశాను నేను. మొన్న మిత్రుడు ఎవరో మత ప్రచారకుడు అనుకుంటా లేదా ధర్మ ప్రచారకుడు నా వీడియోని యాజ్ ఇట్ ఈస్గా ఎడిట్ చేసి పెట్టాడు. నేనేం అభ్యంతరం చెప్పను, నా యూట్యూబ్ ఛానల్లో ఉన్న అన్ని వీడియోలు షేర్ చేసుకోవచ్చు అంటాను. ఎందుకంటే సమాజానికి సమాచారం ఇవ్వడం కోసం కదా నేను పెట్టింది. ఆ క్రమంలో
ఎవరికి వాడు దాన్ని కట్ చేసుకొని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు తప్ప తల తోక తెలియకుండా మధ్యలో పట్టుకొని జడ్జిమెంట్ ఇవ్వద్దు. ఏ సందర్భంలో మాట్లాడారు, ఏ సంవత్సరంలో మాట్లాడారు, ఏ విషయంతో తన ప్రసంగాన్ని ప్రారంభించి ఏ విషయంతో తను ముగించాడు అనేది ఓవరాల్గా చూస్తే అది పొరపాటు అనిపించదు. దాన్ని మాత్రమే జూమ్ చేసి ఆ 5 సెకండ్లే మీ అమ్మ దొంగ కాదు అన్నాను. ఇప్పుడు కాదు అనేది కడిగెత్తే మీ అమ్మ దొంగ అనే వానికి వినిపిస్తుంది. నిజమేనా? అట్లనే నా వీడియోస్ అన్నీ అట్లే చేసి చికాకు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను. నా వల్ల బాధపడ్డ వాళ్ళకి ఎప్పుడోసారి చెప్పాను, నన్ను నేను మలుచుకొని మెరుగుపరుచుకొని నాలాంటి వాళ్ళను సమీకరిస్తూ సంఘాన్ని నిర్మాణం చేస్తూ యువ సంఘ సంస్కర్తలను పెంచుకుంటూ వాళ్ళకి మంచి మోరల్స్ నేర్పిస్తూ అనేక విద్యా సంస్థలకు వెళ్ళి దేవుడు అనే ప్రస్తావన పక్కకు పెట్టి నమ్మకాలని పక్కకు పెట్టి మూఢనమ్మకాల మీద చాలా ప్రసంగాలు ఇస్తున్నాను. ఇంతకీ బ్యాగ్ ఏంటిది అసలు? ఇది నాకు ఒక వస్తువు. ఇది ఆడవాళ్ళు బ్యాగ్ వేసుకుంటలేరా? నువ్వు ఎవరైనా అమ్మాయిలను అడిగినావు అట్లా? మరి నన్ను ఎందుకు అడుగుతున్నావు? అంటే మగవాళ్ళు అంటే వివక్షణ వేసుకోకూడదు, మగవాళ్ళు ఆడ కొత్త వీడియోస్ అన్నారు కదా. అవును మరి అదే అంటే కొత్తగా ఏమన్నా. నేను జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత బుద్ధుడి దగ్గరికి వెళ్ళొచ్చా, బుద్ధుడి దగ్గరికి కాదు అతని చారిత్రక ప్రదేశాలు. ఆ నుంచి వచ్చేటప్పుడు అరే కొంతమంది న్యూ ఇయర్ రాగానే తాగుడు బంద్ చేస్తా అనుకుంటారు, ఉగాది పండుగ రాగానే కొన్ని లెక్కలు సెటిల్మెంట్ చేసుకుంటారు. నేనేం చేయాలరా అని ఆలోచించినప్పుడు ఇప్పటి నుంచి ఏదో ఒక స్పెషల్ ఉండాలనుకొని ఇది బుద్ధుడి కలర్, ఇది కాషాయము బుద్ధుడి కలరు. దీని మీద మర్రి వృక్షము, ఇక్కడ ది గ్రేట్ బుద్ధ అని రాసి ఉంటుంది. ఈ సంచి మంచిగా ఇప్పటి నుంచి నేను కాలుష్యం చేయొద్దు. ఇందులో ఎప్పుడు ఒక 5 రంగులు ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి ఇందులో. నాకు కావాల్సిన రక్షణ కవచాలు, ఆయుధాలు, బుక్కులు, పెన్నులు, పవరు, చార్జర్ అని ఉంటుంది. ఇది బుద్ధుడు అక్కడి నుంచి తెచ్చుకున్నా. ఈ 5 రంగులు నాకు గుర్తు చేస్తూ ఉంటాయి. అరే మద్యపానం తాగకురా, అరే వ్యభిచారం చెయ్యకురా, అరే దొంగతనం చెయ్యకురా, అరే జీవహింస చెయ్యకురా, అరే అబద్ధం ఆడకురా అని 5 వాక్యాలు చెప్తాయి అన్నమాట ఇవి. అందుకని అప్పటి నుంచి దీని లోపల మడిచి పెట్టుకొని బాబాసాహెబ్ బౌద్ధం చూపించినట్టుగా నేను బౌద్ధంలోకి మతం మారలేదు, కానీ ఈ ఫిలాసఫీ నాకు నచ్చింది. నచ్చినప్పటి నుంచి సంచి ఇందులో ఎప్పుడు వాటర్ బాటిల్ ఉంటుంది. గడిచిన 2 ఏళ్లలో కొన్ని వేల వాటర్ బాటిల్ కొనుక్కోవడం తప్పి నాకు వేలాది రూపాయలు మిగిలినాయి. ఓకేనా? నేను అంతే అడిగాను, దానికి అంత సీరియస్ అవ్వాలంటే అంటే మరి నేను మగ వ్యక్తిని నన్ను నువ్వు డిస్క్రిమినేట్ చేస్తున్నావు, అవమానించి కించపరుస్తున్నావు. మరి అనుకోనా ఆ బ్యాగ్ ఏంటి అంటే? నిన్ను ఎవరైనా ఆడపిల్ల దగ్గరికి మగపిల్లవాడు వచ్చి ఆ బ్యాగ్ ఏంటి అంటే నువ్వు ఊరుకుంటావు. అంటే నీ అవ్వ ఈ టైంలో ఏ ఛానల్కి పోయినా ఈ బ్యాగ్ ఏంటిది, ఈ బ్యాగ్లో ఏముంది, లొట్ట పీస్ ఉంది. అంటే అందుకే ఈ ఛానళ్ళు అటు తిప్పి ఇటు తిప్పి అందులో ఏలు పెట్టి వాసన చూసే బ్యాచ్ తయారయ్యాలన్నమాట. మరి ఇప్పుడు నువ్వు కూడా అలాగనే ఉన్నావు కదా. నేను కొత్తగా మీరు అన్నారు కొత్త వీడియో స్టార్ట్ చేశాను ఇవి వేసుకున్నావు అంటే నేను అంటే ఎందుకు అని. అదే ఇది కూడా ఒక సింబలే. ప్రజలారా బైరు నరేష్ బ్యాగ్ వేసుకున్న వీడియోనా బ్యాగ్ వేసుకొని వీడియోనా అని చూడండి. బ్యాగ్ వేసుకున్న వీడియో అంటే మూఢనమ్మకాల నిర్మూలన సంఘం. అలాగే ఈ దేవుళ్ళు మతాల జోలికి పోకుండా చక్కగా మూఢనమ్మకాల మీద విశ్లేషిస్తూ వివరిస్తూ సైకాలజీ విషయాలు చదువుతూ బోధిస్తూ నాలాంటి వాళ్ళని సమీకరిస్తూ సంఘ సంస్కరణ ఉద్యమానికి బాటలు వేస్తూ బుద్ధుడు పూలే పెరియార్ అంబేద్కర్ల దారిలో నడిచే నరేష్ అని అర్థం. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంత విలువైన సమయాన్ని ఇచ్చి చాలా మందికి చాలా చెప్పారు అర్థమయ్యేలాగా. మీ వల్ల ఎవరైనా మారితే మనకు చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ.